హ్మ్. రచయితల కార్యకలాపంలో అనే టాపిక్‌లో మనం నేర్చుకోబోతున్నాము. దాంట్లో మొత్తం వచ్చేసి మనకి 51 శ్లోకాలున్నాయి. సో, ఈ 51 శ్లోకాల్ని కూడాను మనకి 5 పార్ట్‌లుగా మనకి డివిజన్ చేస్తామనమాట. విభజిస్తామనమాట. సో, ఒకటొచ్చి 1-7 శ్లోకాల వరకు కూడా. సో, ఈ శ్లోకాల్లో ఏంటి అంటే, ఎప్పుడైతే విదురుడు అడుగుతాడనమాట. ఇప్పుడు పూర్వజన్మది స్టోరీ ప్రాచీన బర్హి ఇదంతా కూడా అయిపోయింది కాబట్టి, ఆ తర్వాత ఆయన నేను వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఆల్రెడీ వాళ్ళు రుద్రగీతం పాడుకొని భగవంతుడి దగ్గరికి వెళ్లారు అని చెప్పడం నాకు గుర్తుంది. కానీ వాళ్ళు ఏ విధంగా భగవంతుడి దగ్గరికి వెళ్లారు, ముందు ఇంకా ఏం చేశారు అవన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి అడుగుతారనమాట. అప్పుడు మైత్రేయుడు మూడో శ్లోకం నుంచి చెప్పడం మొదలు పెడతారు. సో, ఆ 7 శ్లోకాల్లో ఏమవుతుందంటే వాళ్ళేందంటే 10,000 సంవత్సరాలు ఆ విధంగా నీళ్ళల్లో ఉండి రుద్రగీతాన్ని పాడుకుంటూ వాళ్ళు తపస్సు చేస్తారు. దానికి భగవంతుడు ఎంతో ఆనందంతోటి ప్రత్యక్షమవుతాడనమాట. సో, ఆ భగవంతుడి యొక్క అందము ఏ విధంగా ఉంది అనేది వర్ణిస్తారు మనకి ఆ 7 ఆయన కౌస్తుభమణి వేసుకొని ఉండడము, వనమాల ధరించి ఉండడము, పీతాంబర ధరం వేసుకొని ఉండడము. సో, ఇవన్నీ కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఆ తర్వాత ఏంటి అంటే ఆహ్, ద 8 నుంచి మనకి 21 శ్లోకాల వరకు కూడా భగవంతుడు మాట్లాడడం మొదలు పెడతాడనమాట. వాళ్ళతోటి ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో ఆయన ఎంతో కరుణ హృదయంతోటి వాళ్ళతోటి మాట్లాడతాడనమాట. సో, వాళ్ళతోటి ఏం మాట్లాడతాడు అంటే, మీ అందరూ ఎంతో యూనిటీగా, చక్కగా, బాగా, మంచిగా భక్తి అనేది చేసుకున్నారు. నేనెంతో ఆనందపడ్డాను. అంతే కాకుండా ఎవరైతే మీ యొక్క మీ ఈ ప్రచేతాస్ యొక్క గాథను ఎవరైతే చదువుతారో, మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటారో, వాళ్ళకి ఏమేమి లాభం కలుగుతుంది అంటే, వాళ్ళకు కూడా ఎవరితోటి తగాదాలుండవు. అందరితోటి మైత్రీ భావం అనేది కలిగి ఉంటుంది. అంతే కాకుండా మీకు పేరు ప్రఖ్యాతులు అవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే భగవంతుని తృప్తిపరిచేలాగా మీరు చేశారు కాబట్టి మీకు పేరు ప్రఖ్యాతులనేవి పెరుగుతాయి. అంతేకాకుండా 10,00,000 సంవత్సరాలు మీరు చక్కగా పరిపాలించండి అని చెప్పి ఇంకా ఏం చెప్తారు, మీరిలా 10,00,000 సంవత్సరాలు పరిపాలించడానికి రాజ్యాన్ని మీకేంటంటే ఒక భార్య వస్తుంది. ఆ భార్య ఎవరు అంటే కండు మహారాజ్‌కి ప్రమ్లోచ అనే ఒక ఆవిడ తోటి సంబంధం ఏర్పడిపోయి వాళ్ళిద్దరికీ ఒక పాప పుడుతుంది. సో, ఆ పాప ఏంటి అంటే వాళ్ళు వెంటనే అప్సరస వదిలేసి వెళ్ళిపోతుందనమాట. సో, అది ఒక్కటే మన ఏడుస్తూ ఉంటే చంద్రుడొచ్చేసి బొటన వేలుని పెట్టేసి అలా అమృతం ఇస్తూ పెంచుతాడనమాట. సో, అలా చెట్ల మధ్యలోనే ఆ అమ్మాయి పెరుగుతూ ఉంటుంది. సో, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకొని మీకు తగ్గ వైఫు. సో, మీరందరూ కూడా పెళ్లి చేసుకొని తన్ని చక్కగా పరిపాలించండి రాజ్యాన్ని అని చెప్పేసి వాళ్ళకి చెప్పి మీకేమన్నా ఒక వరం కోరుకోండి. మీకేం కావాలో అనేసి అడుగుతారనమాట. ఇవన్నీ కూడా 21 శ్లోకాల వరకు అవుతుంది. 8-21 వరకు. ఆ తర్వాత మనకి 22-32 శ్లోకాల వరకు కూడా ఇప్పుడు దానికి తిరుగు వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడు ఇవన్నీ అడిగాడో వాళ్ళకి చెప్పాడో వాళ్ళేంటంటే ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుడికి వందనాలు తెలుపుతూ మళ్ళీ ఆయన్ని వర్ణిస్తూ ఉంటారనమాట. నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఇంత అంటే ఎంత గొప్పవాడివి అనేది భగవంతుడి గురించి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఆయన అర్చవిగ్రహం ఫామ్‌లో మనందరి దగ్గరికి రావడం, మనందరికీ ఎప్పుడు కూడా భక్తుల యొక్క గొప్పతనాన్ని పెంచుతూ ఉండడము. సో, ఇలాగ అనేక రకాలైన అవి. అంతేకాకుండా నువ్వు అనంతుడివి. సో, నీ దగ్గర నుంచి ఏదైనా వరం కోరుకోవాలి అంటే అనంతంగా కోరుకోవాలి. కానీ మాకేం కావాలి అనేది ఏంటి అంటే వాళ్ళు అవన్నీ చెప్పిన తర్వాత 33-42 వరకు కూడా మాకేం కావాలి అనేది చెప్తారనమాట. వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే మాకు అసోసియేషన్ అంటే భక్తులతోటి సాంగత్యంలో ఉండేలాగా. ఎందుకు ఉండాలి అనంటే వాళ్ళేంటంటే ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ఏమంటారు లీలల్ని, కీర్తనలని పాడుకుంటూ ఉంటారు. సో, వాటిని వింటూ ఉంటాం మేము కంటిన్యూయస్‌గాను. సో, వాటి వినడం వలన వచ్చే లాభాలేంటి అనేది కూడా చెప్తారనమాట. అలా ఉండడం వలన వచ్చే లాభాలు అవన్నీ కూడా చెప్పి, అంతేకాకుండా ఎప్పుడైతే ఆ భక్తులతో ఉంటామో మనం కూడా పవిత్రమైపోతూ ఉంటాము. అందుకని మాకు ఈ విధంగా ఇచ్చేయండి అని చెప్పి ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అంటే లాస్ట్‌లో మేము ఎలాగంటే శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ కూడాను నారదుల వారు వీళ్ళంతా ఎంతో జ్ఞానం ఉండి మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోలేరు. అలాగే మాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతోటి మేము మిమ్మల్ని గ్లోరిఫై చేసుకున్నాం, ప్రార్థించాము అని మా సమర్థతను బట్టి మేము ప్రార్థించగలిగాము అని చెప్పేసి చెప్తారనమాట. సో, అప్పుడు తర్వాత మనకి 43
51 శ్లోకాల్లో ఏంటి అంటే భగవంతుడు అక్కడి నుంచి ఓకే మీకు కావలసిన వరం ఇస్తున్నాను అనేసి ఆయన అక్కడి నుంచి నిష్క్రమించి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ బయటికి ఆ తపస్సు నుంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన వెంటనే చెట్లన్నీ విపరీతంగా పెద్దగా పొడుగు పొడుగ్గా పెరిగి ఉంటాయి అనమాట. పెరుగుంటే వాటి మీద చాలా కోపం వచ్చేసి కళ్ళతోటి ఎలా అయితే మనకి చూడండి తపస్సు చేసుకుంటే పవర్స్ వస్తాయి కదా అలాగా. ఆ శివుడు కనుక ఆ ప్రళయం ముందు ఎలా అయితే మంటలు వస్తూ ఉంటాయి, అగ్ని వస్తూ ఉంటుంది, ఆ విధంగా ఆయన కళ్ళలో నుంచి అగ్నితోటి వాళ్ళు మొత్తం చెట్లన్నిటిని కూడా కాల్చేస్తూ ఉంటారనమాట. అప్పుడు బ్రహ్మ వస్తాడు, అయ్యయ్యో ఏంటి నువ్వు ఇలా పని చేస్తున్నావు అనేసి ఆయన్ని శాంతింపజేసి ఇటుపక్క చెట్లన్నిటికీ ఏం చెప్తారంటే మీ దగ్గర ఉన్న పాప ఏవైతే ఉందో మారీషాని వాళ్ళకి ఇవ్వండి, పెళ్లి చేయండి అని చెప్పి చెప్తారు. వీళ్ళకి కూడా ఆ పాపను పెళ్లి చేసుకొని మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తారు మరి. సో ఆ విధంగా ఆ పాపను పెళ్లి ఆ మారీషాని పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని కంటారనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి దక్షుడు వస్తాడనమాట. అయినా మనకి ఫస్ట్ ఏంటంటే శివుడి కోపం వలన ఆయన దగ్ధం అయిపోవడము, ఆ తర్వాత ఆయనకి శివుడి కోపం కాదు అదే దహించిపోవడం, అప్పుడు తర్వాత తల పెట్టడం, వీరభద్రుడు చంపడం, తర్వాత తల పెట్టడము, ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ చక్షుషా మన్వంతరం అంటే ఆ రోజు చక్షుషా మన్వంతరం మన 14 ఉన్న వాటిలో ఆ రోజు చక్షుషా మన్వంతరం అనమాట. సో ఆ మన్వంతరంలో మళ్ళీ దక్షుడి కింద పుడతాడు. ఆయనకి పేరు ఎందుకు దక్షుడు అని పెడతంటే ఆయన దక్షిణలో అంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రజా సృష్టి అనేది జరగాలి కాబట్టి అందుకొని ఆయనకి దక్షుడు అని పేరు పెట్టి ఆ విధంగా ఆయన ప్రజా సృష్టి అనేది కావిస్తాడనమాట. సో ఇంతవరకు మనము ఈ చాప్టర్లో నేర్చుకోబోయేది. సో అయితే ఇక్కడ ఇందులో మనకి ఏంటంటే ఎన్నో లెసన్స్ ఉన్నాయి. అంటే భగవంతుని మనం ఏం కోరుకోవాలి, భగవంతుడికి ఏమి చేస్తే సంతృప్తి కలుగుతుంది అనేది ఇవన్నీ పాయింట్స్ కూడా మనము ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వరుసగా ఒక్కొక్క శ్లోకాలకి వెళ్దాము. సో మనకి ఇప్పటి వరకు ఏమైనా డౌట్లు ఉన్నాయా మాతాజీ ఎవరికైనా? హరే కృష్ణ. ఏం లేవు లేవు. సో అంతా మనకి ఒక కథలాగే వెళ్తుంది. బట్ ఏంటంటే దానిలోనే మళ్ళీ మనము కొన్ని మనం లెసన్స్ అనేది మనం నేర్చుకోవచ్చు. సో చూద్దాం ప్రచేతసుల కార్యకలాపాలు. సో అసలు ఈ ప్రచేతాసు ఎవరికి సంబంధించిన వాళ్ళు మాతాజీ? ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు? ఒక్కసారి మనం వెనక్కి పోదాం, ఏమన్నా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. పృథు మహారాజు. పృథు శివ మహారాజ్, మహారాజు. ఎగ్జాక్ట్లీ మాతాజీ. సో పృథు మహారాజ్ యొక్క అంశంలో వస్తూ ఉంటారు వాళ్ళు. సో ఎప్పుడైతే ప్రాచీన బర్హి దాకా వచ్చి ఆ తర్వాత ఏంటంటే మైత్రేయ ముని ఆ వంశం గురించి పృథు మహారాజ్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ ఆయన గోలోకానికి వెళ్ళిపోతాడో, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వంశస్థుల గురించి చెప్తూ ఉంటారనమాట 23వ చాప్టర్లో. ఆ చెప్తూ ఉన్నప్పుడు వరుసగా మనకి విజితశ్వ వీళ్ళందరి గురించి చెప్తూ చెప్తూ లాస్ట్లో ప్రాచీన బర్హి పుడతాడు. ప్రాచీన బర్హీకి మళ్ళీ వీళ్ళు 10 మంది పిల్లలు పుడతారు. వెంటనే ఆయన ఏం చెప్పాడు, మీరు వెళ్ళి తపస్సు చేసుకురండి, ప్రజా సృష్టి చేయాలి అంటే తపస్సు చేసుకోండి అని చెప్పి. కానీ ఇక్కడ ఈయనేంటి అంటే ఫుల్లుగా ఈ యజ్ఞయాగాదుల్లో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు నారదుల వారు వచ్చారు అని చెప్పి ఆ కంటిన్యూటీగా నారదుల వారి స్టోరీ చెప్తూ ఉంటారనమాట. చెప్పబోతూ ఉంటే ఈ ఈ ప్రచేతాస్ ఏంటంటే వీళ్ళ వెంటనే ఈయన శివుడు ఎలాగ వాళ్ళకి క్లోజ్ అయ్యాడు, ఏం జరిగింది తెలుసుకోవాలి అని విదురుడు ఆగలేక మళ్ళీ అడుగుతాడు అనమాట, నేను ప్రచేతాస్ గురించి వినాలనుకుంటున్నాను అని. సో మధ్యలో దాన్ని స్టాప్ చేసి మళ్ళీ ప్రచేతాస్కి ఏ విధంగా తపస్సు చేసుకోవడానికి వెళ్తే శివుడు రావడం, అనుకోకుండా కలడం, ఆ శివలోకం ఎలా ఉంటుంది 24వ చాప్టర్ అంతా మనకి. సో ఆ శివలో తర్వాత శివుడు మనం భగవంతుడిని ఏ విధంగా తృప్తిపరచాలి అంటే రుద్రగీతం అంతా భగవంతుడి గొప్పతనం చెబుతూ ఆయన మనం ఏం చేయాలి అనేది రుద్రగీతంలో చెప్తే ఆ తర్వాత వాళ్ళు తపస్సు చేసుకుంటూ వెళ్తారు అనేది మనకి అక్కడి వరకు కూడా చెప్తారనమాట. చెప్పి ఆ తర్వాత ఇటువైపు ఏంటంటే వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్తారు, ఇటేమో నారదుల వారు ఇట్లాగా ప్రాచీన బర్హి దగ్గరకు వచ్చారు అనేసి ఆ ఉపోద్ఘాతం చెప్తారనమాట. 25 నుంచి మనకి 29 వరకు కూడా ఆ ఉపోద్ఘాతమే చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత విదురుల వారికి ఏం డౌట్ వచ్చింది, ఏం పడుతుంది? సో ప్రచేతాస్ ఎంతమంది? 10 మంది మాత్రమే. 10 మంది. తల్లి తండ్రి పేరేంటి? ప్రాచీన బర్హి తండ్రి, తల్లి శత్రు తల్లి పేరు మర్చిపోయాను. శతరూప మాతాజీ. శతరూప. ఓకే.
ఎందుకంటే ఇవి కొంచెం తెలియాలి కదా, ప్రచేతాస్ గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళ గురించి తెలియాలి కాబట్టి అందుకని నేను చెప్తున్నాను సార్. సారీ రికార్డ్ మధు, అవుతుంది. శతరూప కాదు, శతధృతి, సారీ, శతధృతి. శతధృతి, యా. మతీజీ రికార్డ్ అవుతున్నదా? రికార్డ్ చేస్తుంది చేస్తున్నారా? కదా, యా, దామోదరి చేస్తుంది. ఓకే, శతధృతి అన్నమాట. సో ఇవి మనకి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మనకి ఆ 24లో చాప్టర్లో 25వ చాప్టర్లో స్టార్టింగ్ 3 శ్లోకాలతోటి వీళ్ళ గురించి చెప్పడం ఆపేశారో అది మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ విదురుడు ఏం అడిగాడు, ఏ విధంగా 1-2 శ్లోకాలు విదురుడు క్వశ్చన్స్ అన్నమాట. ఆ తర్వాత మైత్రేయుడు చెప్పడం మొదలు పెడతాడు. విదురవువాచ ఏ త్వయా విహితా బ్రహ్మన్ సుతా సుతాః ప్రాచీన బర్హిషషः ते रुद्रकीतेन हरिं सिद्धिमापु प्रतोष्यकाम् బర్హిషః. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చదవండి. విదుర ఉవాచ ఏ త్వయా విహితా బ్రహ్మన్ సుతః ప్రాచీన బర్హిష్టః ఏ రుద్రగీతేన హరిం సిద్ధిమాపు ప్రతోషకాం. విదురుడు మైత్రేయుని ఇట్లు ప్రశ్నించను. ఓ బ్రాహ్మణుడా, ప్రాచీన బర్హిసుతులను గూర్చి గతమున నీవు పలికి ఉంటివి. రుద్రగీతమును జపించడం ద్వారా వారు దేవదేవుని సంతృష్టిపరచురని నాకు తెలియజేసితివి. ఆ ప్రకారం వారు ఏమి సాధించిరి? హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు విదురుడు అడుగుతున్నాడు అనమాట, ఎందుకంటే నారదుల వారిది మొత్తం ప్రాచీన బర్హి స్టోరీ అంతా అయిపోయింది. మళ్ళీ ప్రాచీన బర్హి వెళ్ళిపోవడము, ఆయన మళ్ళీ స్వరూప ముక్తి పొందడము, ఇవంతా కూడా మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, బ్రాహ్మణ నాకు వాళ్ళ కొడుకుల గురించి నువ్వు చెప్పున్నావు, నాకు గుర్తుంది. ఏం చెప్పారు, రుద్రగీతం పాడుకుంటూ వాళ్ళు భగవంతుని తృప్తిపరిచారు అని చెప్పావు. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఓకే, ఏం సాధించారు అంటే ఓన్లీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాము అంటే దానికి వెళ్ళే ముందు ఎంతో కొంత ఏదో ఒకటి చెయ్యాలి కదా. అదంతా కూడా ఏం చేశారు అనేది తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడు అనమాట. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఏంటి అంటే, మనకి ఇక్కడ ఎప్పుడైతే ఒక డివోటి భక్తుడు ఉన్నాడో ఆయన్ని కలిస్తే ఏమవుతుంది అంటే, మనకి ఆ రుద్రగీతాన్ని అంటే ఒక శివుడు మనకి ఆ రుద్రగీతాన్ని చెబితే దాన్ని మనం పట్టుకొని మనం పాడడం వలన భగవంతుని. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే, భగవంతుడిని మనం ఏ విధంగా సంతృప్తి పరచవచ్చు అనేది ప్రపాదులు గారు మనకి చెప్తున్నారనమాట. సో ఎట్లాగా అంటే, మనము ఒక భక్తుడిని అంటే ఎలా అయితే చెప్తాం కదా, ఇక్కడ చూడండి, సముద్రంలోని ఒక మహాసరోవరం జరిగి భాగ్యవశం శివగీతం ద్వారా దేవి వారి శివగీతము ద్వారా దేవుని ఎట్లు సంతుష్టపరచవచ్చునో తెలుసుకునేది. అది కాకుండా ఇంకా కింద ఉంటుంది మీకు. నెక్స్ట్ దాంట్లో ఉన్నట్టుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే, మనకి వాళ్ళు ఎంత ఉత్సాహం చూపించారు అంటే, ఎప్పుడైతే రుద్రగీతం విన్నారో వినిన తర్వాత ఏంటి అంటే, భగవంతుని సంతృప్తి పరచడానికి ఆయన చెప్పిన దాన్ని అంటే వాళ్ళు అంత జిజ్ఞాసతో ఉన్నారనమాట. ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి ఆ నదిలో అది సముద్రంలోకి వెళ్ళి 10,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేస్తూ కూడా వాళ్ళు పాడేది ఏంటి, ఓన్లీ ఈ రుద్రగీతాన్ని పాడుతూ ఉంటారనమాట. సో ఇది ఇంతే. ఇక్కడ ప్రపాదుల వారు ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మనకి ఆ వాళ్ళకి ఎందుకు అంత ఇదిగా వాళ్ళు ఆ, భగవంతుడి సిద్ధి అనేది ఎందుకు పొందగలిగారు ఆ రుద్రగీతం పాడుతూ అని అంటే, ఎవరైతే మనకి పూర్ణ శుద్ధి పూర్ణత్వం అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనకి ఈ 7th చాప్టర్లో కూడా వస్తుంది. మనుష్యానం సహస్రేషు చిత్తతే యతతామపి కౌంతేయ యతతామపి సిద్ధానాం యశ్చిన్మాం వేతి తత్పతః. కచ్చిన్మం వేతి తత్వత. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ విధంగా ఏంటంటే, అలాంటి అంటే ఎన్నో వేల 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 మనుషుల్లో ఉంటే వాళ్ళలో ఒక్కళ్ళకి మాత్రమే మనకి భగవంతుడి గురించి తెలుస్తుంది. వాళ్ళలో కూడా మళ్ళీ ఎక్కడో ఒక మనిషి మాత్రమే వెళ్ళి ఈ భగవంతుడి గురించి తెలుసుకొని దాన్ని అవలంబించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా వీళ్ళకి ఏంటంటే, ఇదంతా ఎవరి వల్ల జరిగింది, వాళ్ళకి ఈ జిజ్ఞాస అనేది ఎందుకు ఎవరి వలన వచ్చింది ప్రచేతాస్కి? శివుని వల్ల. శివుడి వలన. సో అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి,
భక్తులు అసోసియేషన్ యొక్క ఆ భక్తుల యొక్క అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. అంతేకాకుండా ఇంకా ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే అలా తెలుసుకొని ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్తారో వాళ్ళు తిరిగి రారు. సో అందుకని ఈయనంత కాన్ఫిడెంట్ గా మా విదురుడు ఎందుకు చెప్తున్నాడు అంటే వీళ్ళు భగవంతుని సంతృప్తి పరిచి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకా ఏమేమి సాధించారంటే ఎందుకంత నమ్మకంగా చెప్తున్నారు అనేది మనకి ప్రపాదుల వారు ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే భగవంతుడిని తృప్తిపరిచేది భక్తుల ద్వారా. సో అది అలా శివుడి ద్వారా వాళ్ళు తెలుసుకొని ఆ జిజ్ఞాసతోటి భక్తి చేశారు. సో ఆ విధంగా వాళ్ళు పూర్ణత్వం అనేది పొందారు. ఆ పూర్ణత్వం పొందినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ మనము ఇక్కడికి రాము, ఓన్లీ భగవంతుడి దగ్గరికే వెళ్తాము. సో అందుకని ఇది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విదురుడు అంత ఇదిగా అడుగుతూ ఉన్నాడు అనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధ్రువ వంశం కదా మాతాజీ, నాకు అట్లా గుర్తుంది. ఋతువ వంశం అంటున్నారు మీరు మళ్ళీ ఇప్పుడు. మాతాజీ ధ్రువుడు కూడా ఎక్కడి నుంచి వస్తాడు? అది కరెక్ట్ కానీ ఫస్ట్ నాకు అది గుర్తొచ్చింది, అందుకని అంటే ధ్రువ అవునా? వంశం నుంచి అని నారదుడు అందుకే అట్లా వచ్చాయని చెప్పారు రెండు కదా, అదే మైండ్ లో ఉండిపోయింది నాకు. ఆ, హరే కృష్ణ. ధ్రువుడి నుంచి స్టార్ట్ నేను కూడా అవుతుంది మాతాజీ. బట్ కానీ ఒకసారి ఇదే ఏంటంటే ఆన్సర్ చెప్పాను. దీనికి ముందు మనకు ఉండేది పృథు మహారాజుది కాబట్టి అందుకని పృథు మహారాజు. కానీ పృథు మహారాజు కూడా ఎవరు? ఆయన కూడా ముందు ముందు భక్తుడే, ఆయన చూసాం. కూడా అదే భగవంతుడు కానీ ఇక్కడ మాతాజీ వచ్చిన పేరు మాత్రము నేను ధ్రువ ఉంది కదా. నేను తప్పు విన్నానేమో, నేను మధ్యలో కొన్ని క్లాసులు వెళ్ళలేదు, అది తప్పేమో అని నేను ఏం మాట్లాడలేదు మాతాజీ. అవునా? నేను ఒకసారి నా నాకు అప్పటి నుంచి అదే క్లాస్ అనిపిస్తుంది, ధ్రువుడు అని విన్నాను అని అనిపిస్తుంది. సరే అడుగుదాంలే మాతాజీ, నేను అడిగే సారీ అవును. మాతాజీ. హరే లేదు కృష్ణ. మాతాజీ, రెండు వస్తాయి మాతాజీ. పృథు వంశం వస్తుంది. అంటే పృథు కూడా ఎవరు? ధ్రువుడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిన అతనే కదా, ఆ వంశంలో అతనే కదా. ఒకసారి నేను ఇట్లానే చెప్పుకున్నాను మాతాజీ. ప్రాచీన బర్హి ఎవరంటేనో పృథు వంశం వాళ్ళు అంటే ఇట్లానే మాట చెప్పుకున్నాం. ఉమ్. ధ్రువ రెండు ధ్రువ చెప్పొచ్చు మాతాజీ. ధ్రువ కాకపోతే ధ్రువ ఏంటంటే వంశం మనకి మాత్రం రిలేటెడ్ చెప్పాను. గా ముందు జరిగింది ఏంటిది అనేది గుర్తు చేయడానికి మీకు పృథు మహారాజ్ అని చెప్పాను అనమాట నేను. అది నేను ధ్రువ అనే చెప్పాను ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాగే. అవును. किं बार्हसृत्येह परत्रवाथा कैवल्यनाथ प्रियपार्श्ववर्तिनः आसाद्य देवं गिरिशं यदृच्छया प्रापुः परं नूनमतः प्रचेतसः. हरे कृष्ण चलवाला माताजी. చదవండి మాతాజీ. हरे कृष्ण. किं చదవండి మాతాజీ. भाषस्वस्येह परत्रवाद कैवल्यनाद प्रियपरिष वर्धिना आसाद्य देवं गिरीशं यादृचाय प्रापुं परं नून मता प्रचेतसः. మాతాజీ భాషాస్వత చదవండి. వైకల్యనాథుడగు దేవదేవునికి పరమ ప్రియుడైనట్టి శివుని తెలుసుకొనిన పిమ్మట ప్రాచీన పరిశుద్ధులైన ప్రచేతసులు ఏమి పొందిరి. వారు నిత్యంగా భగవద్ధామమునకే వెడలిరి. కానీ అదిగాక ఇహవరములలో వారేమి పొందిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా ఆయన ఫస్ట్ శ్లోకాలు ఎందుకు భగవంతుడి దగ్గరికే వాళ్ళు వెళ్ళారు, భగవంతుడిని పొందారు అనేసి అంత పక్కా ఎందుకు ఈ శ్లోకాలను ముందు శ్లోకాలు కూడా చెప్తున్నారు అంటే, ఎందుకంటే ఆయన 24వ చాప్టర్లో 79వ శ్లోకం అనమాట, లాస్ట్ శ్లోకం అనమాట. సో దాంట్లో శివుడు ఏం చెప్తాడు అంటే, ఈ విధంగా ఎవరైతే ఈ రుద్రగీతాన్ని కాన్సన్ట్రేషన్ తోటి కీర్తిస్తూ ఉంటారో వాళ్ళకి కావలసిన అంటే ఏమంటే ఏ డిజైర్ ఉంటుందో దాన్ని పొందుతారు, అంటే వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్పారు. సో దాంతో ఈయనంత కాన్ఫిడెంట్గా ఏంటంటే భగవంతుడు తృప్తిపరిచారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు అనమాట. సో అంతేకాకుండా ఈ మధ్యలో భగవంతుడికి వెళ్తా ఉన్నారు, కానీ ఇహ పరము అంటే ఇక్కడ అనమాట. ఇహ అంటే ఇక్కడ అని, మనకి పరత్ర అంటే తదుపరి జన్మల్లో వచ్చే సుఖ దుఃఖాలు అనమాట. ఇక్కడ వచ్చే సుఖ దుఃఖాలని ఇహ పరముల్లో అంటాం అనమాట. సో అదే ఇక్కడ వాళ్ళు ఇంకా ఇక్కడ ఏమేం పొందారు, ఏం సుఖాలు పొందారు, ఏ విధంగా పరిపాలించారు, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇహపరము అంటే మన ఈ భౌతిక సుఖాలు అనేవి ఏముంటాయో అవి ఈ జన్మలో పొందే వాటిని ఇక్కడ ఇప్పుడు పొందే వాటిని మనం ఆ విధంగా అంటాము అనేసి. నెక్స్ట్ ఎప్పుడో మనం
రాబోయే జన్మల్లో తదుపరి జన్మల్లో పొందే వాటిని పరత్ర అంటాము అని చెప్పి మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ రెండో పారాగ్రాఫ్లో ఏంటంటే శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారనమాట. ఎందుకంటే శివుడు అనేవాళ్ళు మనకి మహాశంభు మనకి తెలుసు. అలానే కాకుండా అదే ఏమంటారు మహాశంభు అన్నానేంటి ఏంటి శివుడు వైష్ణవాన నిదర్శనం. వైష్ణవాన యథాశంభు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎప్పుడైతే అలాంటి దేవతా శ్రేష్ఠుల్లో ఒక అతనైన అతను ఎప్పుడు కూడా ఏంటంటే మనమందరము దేనికి ప్రే చేస్తాము శివుడిని భౌతిక సుఖం కోసం మనం అది వరంగా ఇవ్వమనేసి ఆయన్ని ప్రే చేస్తూ ఉంటాం. ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. ఎలా ఇవ్వగలడు అనేది కూడా ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. ఎలా అంటే దుర్గాదేవి ఆయన భార్య, అది కాక దుర్గాదేవి ఎవరు అంటే భౌతిక జగత్తుకు అధిష్టాన దేవత కాబట్టి ఆమె ఆధీనంలోనే ఉంటుంది కదా, ఆమె శాంక్షన్ చేస్తుంది ఆయన ద్వారా అని చెప్పేసి. సో ఆ విధంగా ఏంటంటే మనం భౌతిక సుఖం కోసం మనం శివుని ప్రార్థన అనేది చేస్తూ ఉంటాము. కానీ భక్తులు అనేవాళ్ళు దానికి ఇష్టపడరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే అవన్నీ కాకుండా భగవంతుడిని సాటిస్ఫై చేయడం కోసం ఈ విధంగా అంటే రుద్రగీతం పాడారు అంటే మనం ఇంకోలాగా వాళ్ళు భౌతిక సుఖం కోసం చేశారేమో అని అనుకుంటాము అనేసి వెంటనే ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. బట్ డివోటీస్ అట్లా కాదు. భక్తులు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా భౌతిక సుఖం కోసం చేయరు. వాళ్ళు భగవంతుడిని తృప్తిపరచడం కోసమే వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి ఈ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఏంటంటే మనకి మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జగత్తు కాకుండా ఈ భౌతిక జగత్తుల్లోనే మనకి ఏదైతే మహర్లోక తపోలోక ఇవన్నీ ఉంటాయో అన్ని ఉన్నత లోకాలు అంటాం పైవన్నీ కూడాను. సో వాటిల్లో ఏంటి అంటే స్వర్గ సుఖాలన్నీ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. కానీ విశుద్ధ భక్తులు అనేవాళ్ళు ఇవన్నీ కూడా కాదు, మనకేం కావాలి పరం అంటే ఏంటి వైకుంఠం అనమాట, లేకపోతే గోలోక బృందావనం. సో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి బార్షశ్రుత్య అన్నారు. అంటే ఏంటి అంటే బృహస్పతి శిష్యుడు అనమాట. మైత్రేయ ఎవరు బృహస్పతి యొక్క శిష్యుడు, అందుకోసం అనేసి ఆయన్ని బృహస్పత్య అనేసి కూడా పిలిచారనమాట. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఆయన వాళ్ళు ఏం చేశారు, ఆ తర్వాత భగవంతుడికి వెళ్లే ముందు ఇహలోకములో ఇక్కడ ఇహలోకంలో ఏ విధంగా అనుభవించారు, ఇవన్నీ కూడా ఏమేమి చేశారు, ఏమి అనుభవించారు, భగవంతుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళారు, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్పు అని అడిగారు. సో ఇక్కడ 3వ శ్లోకం నుంచి మనకి మైత్రేయుడు చెప్తున్నారనమాట సమాధానం. సో 3 నుంచి 7 వరకు కూడా వాళ్ళు తపస్సు చేయడం, వాళ్ళు భగవంతుడు తృప్తిపడి వాళ్ళు ఎదురుకు రావడం. సో భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన అందాన్ని మనకి విశదీకరించి చెప్తారనమాట. ఓకే, సో అవి ఈ 4 శ్లోకాల్లో జరగబోయేది. మైత్రేయ ఉవాచ ప్రచేతసోऽन्तरुदधौ పితురాదేశకారిణః జపయజ్ఞేన తపసా పురంజనమతోషయన్. హరే కృష్ణ. చదవండి మాత్రి. మైత్రేయ ఉవాచ ప్రచేతసోऽन्तरुदधौ పితురాదేశకారిణః జపయజ్ఞేన తపసా పురంజనమతోషయన్. మైత్రేయ ముని పలికెను, ప్రాచీన భక్తి సుతులకు సురచేతులు తమ తండ్రి యాజ్ఞను నెరవేర్చుటకై సముద్ర గర్భమున తీవ్ర తపమును ఆచరించారు. శివుడొసగిన మంత్రములు జపించుచు వారు విష్ణు భగవాను సంతృష్టి పరిచింది. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏంటి, ప్రాచీన బర్హి వాళ్ళు ఏదైతే కొడుకులు ఉన్నారో వాళ్ళు ప్రచేతాస్ 10 మంది వాళ్ళు తన తండ్రి చెప్పిన ఆజ్ఞ అనమాట, అంటే వాళ్ళ తండ్రి చెప్పిన మాటని శిరసావహించి వాళ్ళ దానికోసమని తపస్సు చేయడానికి వచ్చారు. సో వచ్చినప్పుడు అనుకోకుండా శివుడిని కలవడము, అదే శివుడిని కలిసిన తర్వాత వాళ్ళు రుద్రగీతం నేర్చుకొని వాళ్ళు మళ్ళీ సముద్ర గర్భం అంటే లోపలికి అనమాట, నీళ్ళ లోపలి. సో ఇంతకుముందు ఒక రుచి కూడా ఉండేవాడు నీళ్ళలో. ఎవరైనా గుర్తొచ్చారా మీకు? సౌబరి ఋషి. ఏమైంది, ఆయన నీళ్ళల్లోనే తపస్సు చేసుకుంటూ ఉంటే 2 చేపలను చూసి ఆయన కోరిక కలగడం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, మాండక మంది దగ్గరికి వెళ్తాడు. సో ఆ తర్వాత 50 మందితో ఆయన మారిపోయి 50 మంది మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. సో అవన్నీ కూడా తర్వాత. సో ఈ విధంగా ఏంటంటే అంత తీవ్ర తపస్సు అనమాట. మనం కాసేపే ఉండలేము నీళ్ళ కింద, కానీ వీళ్ళు ఆ రుద్రగీతాన్ని పఠించుకుంటూ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు నీళ్ళలో?
10,000 సంవత్సరాలు. 10,000 సంవత్సరాలు 10,000 మాతాజీ, సంవత్సరాలు 10,000 10,000 సంవత్సరాలు. సంవత్సరాలు ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు వాళ్ళు భగవంతుడిని తృప్తిపరచగలిగారు అని అంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు ఒక 2 పద్ధతులు అనమాట. మనము ఎప్పుడైనా భగవంతుడిని ప్రసన్నం చేయాలి అంటే ఈజీ వేలో మనము సాటిస్ఫై చేయాలి భగవంతుడిని అంటే 2 పద్ధతులు అనమాట. అవి ఏంటి అంటే మహాభక్తులు ఎవరైతే ఉంటారో బ్రహ్మ రుద్ర శివ వీళ్ళంటి వాళ్ళు ఏవైతే పఠించి ఉన్నారో వాటన్నిటినీ కూడా మనం పఠించినా కూడా భగవంతుడు తృప్తి పడతాడు. లేకపోతే ఆ మహాజనులు ఎవరైతే ఉన్నారో మనకి మహాజనులు ఎవరు ఎంతమంది ఉన్నారు? 12 మంది. 12 మంది. 12 మంది. సో వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్ళినా కూడాను మన సులభంగా భగవంతుడిని ప్రసన్నులు చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు చెప్తుంది ఇదనమాట. ఒకటి మనము ఈ భక్తులు అనే వాళ్ళు ఏవైతే అంటే మహాభక్తులు అనమాట, వాళ్ళు ఏవైతే పఠిస్తారో ఇప్పుడు శివుడి చెప్పిన రుద్రగీతం పాడుకున్నారు కాబట్టి వాళ్ళు భగవంతుని తృప్తిపరచగలిగారు. అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, బ్రహ్మ మనకేంటి చింతామణి ప్రగ్రసద్మసు మనకు బ్రహ్మ సంహిత చెప్పారు. సో మనం వాళ్ళ బ్రహ్మ సంహిత పాడుతూ కూడా భగవంతుని మనం సాటిస్ఫై చేసుకోవచ్చు అనమాట. అందుకే చూడండి ఏకాదశి రోజు మనం కంపల్సరీ ఏం చదువుతాం? బ్రహ్మ సంహిత చదువుతాం అనమాట. అభిషేకం అప్పుడు బ్రహ్మ సంహిత చదువుతాం. సో ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్గా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు, ఇలాగా బ్రహ్మ చెప్పిన ఏదైతే చింతామణి బ్రహ్మ సంహిత ఉందో దాన్ని మనం పఠిస్తే కూడాను చాలా ఆనందపడతాడు భగవంతుడు. ఈజీగా మనము ఆయన్ని సంతృప్తి పరచచ్చు అని చెప్పేసి మనకి ఈ పారాగ్రాఫ్ అంతా కూడా అదే చెప్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే సెకండ్, సో మనకి భగవత్ అర్చన అనేది కూడా మనం భక్తుల యొక్క పరంపరలో ఉండి చేస్తే అది చాలా ఆయనకి తృప్తి కలిగిస్తుంది. అలాగే వీళ్ళు ప్రచేతాస్ కూడా ఆయన్ని తృప్తిపరిచారు అని చెప్పారనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పురంజన అని పిలిచారనమాట. 2వ పారాగ్రాఫ్లో పురంజన అన్నారు. అంటే పురంజన అంటే 2 మీనింగ్స్ వస్తాయన్నమాట. ఒకటి జీవి మనము, ఓకే, ఆత్మ అనమాట. రెండోది వచ్చేసి మళ్ళీ భగవంతుడు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఒక పురంజన అంటే ఏంటంటే మనం ఈ బాడీలో నివసిస్తాము. అంటే పురంజన అంటే ఇది దేహము, ఇది సిటీ లోపల ఉంటుంది సోలు, మనం అంతా తెలుసుకున్నాం కదా పురంజన స్టోరీ. సో అందుకని ఈ భౌతిక జగత్తు ఎందు నివసించి ఉంటాం కాబట్టి జీవుడికి ఆ స్టోరీ వస్తుంది. రెండోది భగవంతుడికి ఎందుకు వస్తుంది అంటే ఈ భౌతిక సృష్టిని సృష్టించి దానిలో మళ్ళీ పరమాత్మ రూపంలో ఆయన ఎంటర్ అవుతూ ఉంటాడు కాబట్టి గర్భోదక సాయి విష్ణువు లాగా, అందుకొని ఆయన్ని కూడా పురంజన అంటారనమాట. అంటే ఆయనే సృష్టిస్తాడు, మళ్ళీ దానిలోకి వెళ్ళి ఆయనే ఉంటాడు అనమాట గర్భోదక సాయి విష్ణు రూపంలో. సో అందుకొని ఆయన్ని ఈ విధంగా పురంజన అంటారు అని చెప్పేసి చెప్పారు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అండాంతరస్తు పరమాణు జయాంతరస్థం, అన్ని అండాల్లోకి భగవంతుడు వెళ్ళి ఒక పరమాణువు లాగా లోపలికి వెళ్ళి నివసిస్తాడు అనేసి మనకి బ్రహ్మ సంహితలో వస్తుందన్నమాట. కాకపోతే ఈ 2 పురంజనులకి తేడా ఏంటి అంటే మీ అందరికి తెలిసిందే. ఏంటి తేడా? భగవంతుడికి జీవుడికి ఉన్న తేడా ఏంటి? భగవంతుడు నిత్యుడు మాతాజీ. భగవంతుడి అధీనంలో ఉంటాం మనము, ఆయన సర్వస్వతంత్రుడు. సో మనము భగవంతుడి యొక్క ఆధీనంలో ఆయన కంట్రోల్లో ఉంటాము. మనం మన బంధుని కంట్రోల్ చేస్తాము అంటే అది ఓన్లీ భక్తిలో ఉన్నప్పుడే మనం భగవంతుడిని మనం వశపరచుకోవచ్చు, కానీ లేకపోతే అదే చెప్పారనమాట. మనకి పరమ పురంజన అని భగవంతుడిని అంటా ఉన్నారు, మనల్ని పురంజన అని, ఈ పురంజన పరమ పురంజన యొక్క ఆధీనంలో ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఎక్కడ శివుడి గురించి కూడా చెప్తున్నారు. ఆయన ఏ సాంప్రదాయంలో? రుద్ర సాంప్రదాయానికి ఆయన మెయిన్ అని చెప్పి కూడా మూల ఆచార్యుడు ఆయనే అని చెప్పి. సో ఆ రుద్ర పరంపరలో వస్తూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి భగవంతుడు సాటిస్ఫై అవుతాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో భగవంతుడిని మనం ఏ విధంగా సాటిస్ఫై చెయ్యొచ్చు అనేది మెయిన్గా మనం ఇందులో తెలుసుకుంటున్నాం. సో 2 పద్ధతులు ఏంటి అవి? ఏంటి 2 పద్ధతులు భగవంతుని తొందరగా సులభంగా సంతృప్తిపరచడానికి? భక్తులు భగవంతుని భక్తులనే ప్రేయర్ చేయడము, మహాజనుల వారి తాలూకా అడుగుజాడల్లో నడవడం. ఒకటి మన బ్రహ్మ రుద్రాదులు చెప్పినవి ఏవైతే వాళ్ళు పఠించారో ఆ స్తోత్రాలు మంత్రాలని మనం పఠించడం ద్వారా, లేదా మహాజనులు అడుగుజాడల్లో నడవడం వలన, ఈ రెండిటి వలన మనము ఇది. మీకు ఒక శ్లోక ఉంది మనకి ఎక్కడ వస్తుంది అది? చైతన్య చరితామృతాలో వస్తుంది అనమాట మనకి. ఏ జన మహాజను ఏనగ తప్పంతాహ అనేసి చైతన్య చరితామృతాలు మధ్యలీలలో 17వ చాప్టర్ 186 మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి చూస్తే కూడా భగవంతుడు ఏ విధంగా తృప్తి పడతాడు అనే దానికి కూడా ఇది వస్తుంది అనమాట. ఓకే, 4వ శ్లోకం.
दशवर्षा सहस्रान्ते पुरुषस्तु सनातनः तेषमाविरभूत्कृच्छ्रं शान्तेन शमयन् ऋचा. హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ. చదువుతాను. దశవర్ష సహస్రాంతే పురుషస్తు సనాతనః తేషామావిరభూత్కృచ్చం శాంతేన సమయం రుచా. శీల ప్రభుపాదికి ప్రచేతసులు 10,000 సంవత్సరములు తీవ్రమగు తపస్సును ఆచరించిన పిమ్మట వారికి తపోఫలము నొసగొట్టుకై పరమపురుషుడు అత్యంత మనోహరమగు రూపమున ప్రత్యక్షమయ్యను. దానిచే ప్రచేతసులు ముదమందిరి, వారి తపక్లేశము శమించను. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే వీళ్ళు 10,000 సంవత్సరాల లోపలుండి ఆ రుద్రగీతం పాడుతూ తపస్సు చేశారో అప్పుడు వెంటనే భగవంతుడు పరమ పురుషుడు అన్నారు. ఎందుకు పరమ పురుషుడు? ఆయన భగవంతుడు ఎందుకు పరమ పురుషుడు అంట? అన్నిటికీ అతీతమైన వాడు కాబట్టి. పురుషుడు మాతాజీ హరే కృష్ణ, ఆయనే తొలి పురుషుడు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. అసలు పురుషుడు అంటేనే భగవంతుడు. మిగతా అందరం మనం అసలు మనం ఏమనుకుంటాము? పురుషులమి అంటే మన ఆధీనంలో ఉంటాము, మనం అనుభవించగలిగే వాళ్ళమే అని అనుకుంటాము. కానీ ఇదంతా ఇది కాదు. అందుకే మనకి ఎప్పుడు ఏం చెప్తారు, అసలుగా ఒక పురుషుడు అంటే భగవంతుడు, మిగతా అందరివి కూడా ఆడవాళ్ళ కిందే లెక్క. కాకపోతే ఏంటి, జెండర్ ప్రకారంగా మనము పురుషులమి అలా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కానీ అని చెప్పి నేను ఇంతకుముందు ఒక క్లాస్లో కూడా మీ అందరికీ చెప్పున్నాను. సో ఆయన ఏంటంటే పరమ పురుషుడు అన్నమాట. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ పురుషులు అనుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళందరికీ ముందుంటాడు. అది కాక ఫస్ట్ అసలు ఆయనే అనమాట పురుషుడు అనేది. అందుకని పరమ పురుషుడు అని చెప్తారు. సో గోస్వాములందరూ కూడా లీల చేసి వెనక్కి వెళ్ళినప్పుడు ఆ మంజరి రూపము ఈ మంజరి రూపం అంటారే కానీ పురుష రూపం అని ఎవరిని ఇంతవరకు సంబోధించలేదు కదా మాతాజీ. సో అలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కదా, అందరూ స్త్రీల కింద అని. అవును. సో అందుకే ఇక్కడ ఏంటంటే వాళ్ళు అప్పుడు ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడో, సో ఇందాక మనం అనుకున్నాం కదా, బ్రహ్మరుద్రాదులు ఏవైతే పఠిస్తారో వాళ్ళ ద్వారా భగవంతుని ఈజీగా తృప్తిపరచచ్చు అని. సో ఇప్పుడు వాళ్ళు భగవంతుడు సంతృష్టి చెంది వాళ్ళ ఎదురుగా ప్రత్యక్షం అయ్యాడు అనమాట. సో ఆ రూపం ఎలా ఉంది? మనోహరంగా ఉంది, ఎంతో అట్రాక్టివ్గా, అంటే మన మనసుకి హత్తుకునేలాగా ఉంది ఆ రూపము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దాన్ని చూసిన తర్వాత వాళ్ళందరికీ ఎంతో ఎంఎస్ లక్ష్మీ మాతాజీ మ్యూట్ లోకి మనందరినీ కూడా ఏంటంటే ఆ ప్రచేతాస్ ఏంటంటే ఎప్పుడైతే భగవంతుని చూశారో ఎంతో ఆనందపడ్డారు. ఆనందపడి మనము అప్పటి వరకు మనము ఏమంటారు, కష్టపడిందంతా కూడా పోతుంది. సేమ్ ఇదే తంతు మనం చూడండి, మన పిల్లలకి ఎంతో వండి పెడతాము, చాలా కష్టపడతాము వండడానికి. వాళ్ళు తినేసి బాగుందమ్మా అని ఒక్క మొక్క చెప్తే ఏమనిపిస్తుంది మనకి? పడిన కష్టమంతా మర్చిపోతాం. పడిన కష్టమంతా మర్చిపోతాము. వాళ్ళమ్మ చాలా థ్యాంక్స్ అని ఒక ముద్దు పెడితేను మనం చేసిన పని అంతా ఎంత కష్టం అంటే, మనము భౌతిక దాంట్లో కూడా మనకు ఒక ప్రతిఫలం దొరికింది అనుకోండి, వెంటనే మనం ఎంతో ఆనందపడిపోతాము. అలాంటిది ఇక్కడ ఎదురుగా భగవంతుడే ప్రత్యక్షం అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు పడిన కష్టమంతా మర్చిపోతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి వెళ్తాము, ఆల్మోస్ట్ 2-3 గంటలు లైన్లో పడి తిరుగుతాము. తిరిగిపోయిన తర్వాత అక్కడ మనకు దర్శనం ఎంతసేపు? 5 నిమిషాల 5 నిమిషాలా? ఎవరికి మాతాజీ 5 నిమిషాల దర్శనం దొరికింది? ఎవరికి దొరకదు. 5 నిమిషాలు కూడా ఉంచారు అంటున్నారు. సెకండ్స్ మాతాజీ, జస్ట్ సెకండ్స్ అంతే. కరెక్ట్ గా ½ మినిట్ ఉంటే ఎక్కువ మాతాజీ. అది కూడా ఏంటి, ఆ పై నుంచి వస్తూ చూసుకుంటూ ఉంటే ½ మినిట్. లేకపోతే అసలు దేవుడి ముందు మనం సెకండ్సే ఉండేది, 10 సెకండ్స్ మ్యాక్సిమం. ఒక తోపుడు తోసేస్తారు మనల్ని ఎదురుగ్గా ఉండి చూడడానికి. మనం ఏంటంటే ఆ ముందు నుంచి చూసుకుంటూ వస్తేనే ½ మినిట్ ఉంటుంది అనమాట. అయినా సరే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందా? మనం అబ్బా ఇన్ని గంటలు కష్టపడి వచ్చాము అనేసి మనకి ఆ బాధ ఉంటుందా, ఆనందం ఉంటుందా? ఆ కొంచెం సేపు అయినా ఆనందం ఆనందం వస్తుంది మనకి. సో అది అంటే ఆ పడిన కష్టమంతా ఎట్లా మర్చిపోయాము? అది కూడా ఏంటి, భగవంతుని దగ్గరగా చూడలేదు, ఆయన మనతో మాట్లాడేలాగా లేదు. అయినా సరే అలా అంత దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసి ఎంత ఆనందపడిపోతాం మనం. 2-3 గంటలు పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాము. అలాంటిది ఎదురుగా భగవంతుడు వస్తే 10,000 సంవత్సరాలు చేసిన తపస్సుని బాధ అంతా పోదా వాళ్ళకి?
అదే తపక్లేశము శమించెను అంటే అదనమాట. వాళ్ళకి వెంటనే భగవంతుని చూసిన వెంటనే ఆ పడ్డ కష్టం అంతా కూడాను వాళ్ళు మర్చిపోయారనమాట. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ భక్తులు కాబట్టి వాళ్ళకి శ్రద్ధ అనేది ఉంది కాబట్టి యాక్చువల్గా భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే తీవ్రమైన తపస్సు చెయ్యాలి అని అంటే చాలా మామూలుగా ఉన్న వాళ్ళు చెయ్యరనమాట. కానీ భక్తులు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఎంత తీవ్రమైనది అంటే ఇప్పుడు ఏకాదశి మనకి ఏమంటారు మనకి జన్మాష్టమి వస్తుంది. ఆ రోజంతా మనం 12 దాకా మంచినీళ్ళు కూడా ముట్టము. అది ఎంతో చాలా కష్టమైంది అయినా కూడా తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం ఆ శ్రమని మనం? అది కూడా ఒక తపస్సే కదా మనకి. ఉదయం నుంచి మంచినీళ్ళు రాత్రి దాకా మనం 12 అయితే అర్ధరాత్రి 12 దాకా మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటాం. ఎందుకు ఆ తపస్సు చేస్తాం మనం? భగవంతుడి అనుగ్రహం భగవంతుని పొందడానికి, అనుగ్రహం కోసం, భగవంతుడి భగవంతుని అనుగ్రహం తృప్తిపరచడానికి. సో అందుకని మనం ఒక్కొక్కసారి ఏంటంటే తపస్సు అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో అలాగే వీళ్ళు ఏంటంటే అలా వేలాది సంవత్సరాలు తపస్సు చేశారు. సో దానికి ఎగ్జాంపుల్గా మనకి ప్రభుపాదుల వారు వాల్మీకి కూడా ఇదే విధంగా 60,000 సంవత్సరాలు అనమాట ఆయన తపస్సు చేశాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత వాల్మీకిగా మారడం, ఆ తర్వాత రామాయణం రాయడం ఇవన్నీ కూడా జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడో వాళ్ళకి ఉన్న అదే తపాన్ని అంటే బాధనంతా కూడా కష్టపడినంతా కూడా మర్చిపోతారు. అది భౌతికంగానే ఇలా ఉంటే ఇంకా ఏమంటారు ఆధ్యాత్మికంగా ఉన్న దానికి ఇంకెంత ఆనందపడతాం మనము అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే భక్తుడికి ఆ భగవంతుడి యొక్క సంపర్కం జరుగుతుందో వెంటనే వాళ్ళకి అమితానందం పొందుతారు అని మళ్ళీ ధ్రువుడి ఎగ్జాంపుల్ కూడా మనకి ప్రభుపాదులు వారు ఇస్తూ ఉన్నారనమాట. సో ఆ ధ్రువుడు కూడా ఎంత కష్టమైన చేశాడు. ఫస్ట్ నెలలో ఒకలాగా అలా అలా చేసుకుంటూ వెళ్ళి 3 నెలలకు ఒకసారి తినడం తాగడం ఆకులు తినడం ఆ విధంగా చేసుకొని ఆయనకి 6 నెలలో భగవంతుడు ప్రత్యక్షం అయిపోతాడనమాట. అంతే అప్పటి వరకు పడిన కష్టం అంతా కూడా ఆయన మర్చిపోయి కోరవలసిన కోరికను కూడా మర్చిపోతాడు. ఎప్పుడైతే భగవంతుడు చూస్తాడు ఏమనుకుంటాడు, ఏం చెప్తాడు? ధ్రువుడి స్టోరీ అంతా మనం విన్నాం కదా. భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడంటే నాకు ఈ కోరిక కావాలి అని కోరుకుంటాడా? నేను గులకరాలను కోరుతున్నాను అంటాడు మాతాజీ. రాజశేఖర్ కోసం వచ్చాను, నాకు వజ్రం లభించింది అంత సూక్ష్మం అని నేను చెప్తాడు. వజ్రాలు వరమేంటి వదిలిపెట్టి ఒక చిర్ల పెంకుల కోసం నేను ఇంత చేశాను అని చెప్పేసి ఆయన వెళ్తాడనమాట. సో ఆ విధంగా మనకి ఏంటంటే అందరూ కూడా భగవంతుని చూసిన వెంటనే ఎంత ఆనందపడిపోతారో వాళ్ళ పడ్డ కష్టం పోతుంది అనేది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో. సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు అంటే ఇలాంటి పెద్ద పెద్ద 10,000 సంవత్సరాలు ఇట్లాంటి తపస్సులు లాంటివి మనకి ఈ టైంలో కుదురుతుందా ఈ కలియుగంలో? కుదరదు. హరే కృష్ణ. కుదరదు. ఎందుకంటే కాసేపు ఇప్పుడు నేను ఇలా కూర్చుంటేనే ఎప్పటికి ఇలా కాసేపు ఇది నొప్పి ఇది వాళ్ళ సుభాష్ని దగ్గరికి వెళ్ళి మళ్ళీ అమ్మా నాకు ఈ మెడలన్నీ లాగుతున్నాయి కొంచెం ఏదో ఒకటి చెయ్యమ్మా అనుకుంటూ వెళ్ళాను నేను. సో ఎందుకంటే కొంచెం సేపు కూర్చుంటేనే మనం దేనికి పనికిరాట్లా. అక్కడ కాసేపు కింద కూర్చుంటే సుభాష్ని వాళ్ళ ఇంట్లో నాకు మోకాళ్ళ నొప్పులు. సో ఇట్లా ఉన్నోళ్ళమే మనం ఏం తపస్సు చేస్తాము ఏం చేస్తాము. అందుకనే మనకి శ్రీమద్ భాగవతంలో 12వ క్యాంటోలో 3rd చాప్టర్లో 52 శ్లోక ఉంటుందంట. కృతే అధ్యాయాత్ విష్ణు త్రేతాయుగం యతతే ముఖైః ద్వాపరే పరిచర్యాయ కలో తద్ధరి కీర్తనాత్. సో మనకి ఒక్కో యుగానికి ఒక్కోటి ఉంది. సో మనము సత్యయుగంలో ఉన్నప్పుడు తపస్సు చేసేవాళ్ళు, ద్వాపర యుగంలో ఉన్నప్పుడు భగవద్ డైటీ వర్షిప్ చేసేవాళ్ళు, త్రేతాయుగంలో ఉన్నప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళు. ఈ కలియుగానికి ఏంటంటే ఇవేవి కూడా మనం చెయ్యలేము. సో ఓన్లీ మనకి ఈ హరినామ సంకీర్తన మనము భగవంతుడి యొక్క హరి కీర్తన అంటే ఏంటి ఈ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం భగవంతుడిని సాటిస్ఫై చేయొచ్చు. ఎందుకు భగవంతుడు ఈ వరం ఇచ్చాడు మనకి ఈ కలియుగానికి ఎందుకంటారు? కలియుగంలో అల్పాయుష్కులం అల్ప జ్ఞానులం అన్ని ఆయుష్తో సహా అన్ని తక్కువ పరిమాణంలో ఉంటాయి కదా మాతాజీ. అందుకని తపస్సులు అవన్నీ చేసే శక్తి ఉండదని అతి సులభంగా ఉంటుందని చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు అందించారు. స్థితులు అన్నమాట. మనం ఏంది అంత మన ప్యూరిటీలో లేదు మనకి. ఏది ఇప్పుడు మనం ఒక యజ్ఞం చేద్దాము అంటే మనకి ప్యూర్గా దొరికే వస్తువులు ఏమన్నా ఉన్నాయా? ఒక నెయ్యి కావాలి, ఒక ఇది కావాలి, ఏది కూడా. పోనీ బ్రాహ్మణుడు ఉన్నాడా? మంచిగా చదివే బ్రాహ్మణుడు ఉన్నాడా? సో ఇవన్నీ చూసుకుంటే అందుకని మాతాజీ చెప్పినట్టు మనకి ప్రాయణ అల్పాశ
కలోస్మిన్ యుగో జనాః మందాః సుమందమతయు మందభాగ్యాః భాగ్యాహి ఉపద్రుతాః. ఉపద్రుతాః. యా సో ఈ విధంగా ఏంటంటే మనం అల్పాయుష్కులమి మందభాగ్యులమి మనకి, అంతేకాకుండా మనకి అదృష్టం అనేది కూడా చాలా చాలా తక్కువ అనమాట. కాకపోతే నిజం చెప్పాలంటే మనం అదృష్టవంతులమా కాదా చెప్పండి కలియుగంలో? చాలా ఎక్కువ మాతాజీ. యాక్చువల్గా చెప్పాలంటే మనకు అందులో ఉంది, కానీ మనం అదృష్టవంతులం కాదు అనేసి. కానీ చాలా చెప్పాలి ఎక్కువ మాతాజీ. ఎంత కష్టపడక్కర్లేదు, ఓన్లీ భగవంతుడి నామం తపస్సులు యాగాలు యజ్ఞాలు చేయక్కర్లేదు. భగవంతుడి నామం తీసుకుంటే వెళ్ళిపోతాము. ఇంకోటి, ఇంతకు ముందు ఏంటి, వాళ్ళు మనసులో కూడా ఎవరైనా తిట్టుకున్నా ఏమైనా చెడు ఆలోచించినా కూడా దానికి పనిష్మెంట్ ఉండేది. ఈ కలియుగానికి మనం ప్రాపర్గా ఆ పని చేస్తేనంటే లోపల మనం ఎంతమందిని తిట్టుకొని ఏం చేసినా కూడా దాని యొక్క ప్రతిఫలం ఉండదు. సో ఈ విధంగా ఇన్ని చూస్తే యాక్చువల్ కలియుగం అదృష్టమా దురదృష్టమా? చాలా అదృష్టం మాతాజీ. ఓన్లీ ఒక రకంగా చూసుకుంటే అదృష్టం, ఇంకో రకంగా చూసుకుంటే లైఫ్ అంతా కూడా ఇక్కడ ఏంటంటే మంచి అనేది లేకుండా పోయింది కాబట్టి, సో ఒక రకంగా చూసుకుంటే చెడు అన్నమాట. సో అది మాతాజీ సత్సంగం సర్కిల్లో ఉంటేనే కలికాలం మంచిది మాతాజీ. అంతే, సర్కిల్ బయట ఉంటే మాత్రం అమ్మో దారుణంగా ఉంది మాతాజీ. కరెక్ట్. ఎందుకు మనమే ఇండియా వెళ్తే చూడండి ఒకసారి. అందుకే నేను చెప్తాను, నేను ఇందాక సుభాష్నితో కూడా నేను అదే అంటా ఉన్నాను. ఈ మాతాజీ వాళ్ళు ఇండియా నుంచి కూడా ఎంత బాగా మనకి ఆ క్లాసులకు అటెండ్ అవ్వడము, భక్తి చేసుకోవడము. సో ఇక్కడ మాతాజీ వాళ్ళు పొద్దున్నే ఇక్కడ మన 4 5:30కి చాంటింగ్కి వస్తారు, 6:30 వరకు చాంటింగ్ చేస్తారు. ఆ తర్వాత మరి ఏం చేస్తున్నారు నాకు తెలియదు. మళ్ళీ ఇక్కడ మన 10 11:30కి మళ్ళీ సుభాష్నితో కూర్చొని వాళ్ళు భగవద్గీత చదువుకుంటారు, 1 గంట గంటన్నర. ఆ తర్వాత మళ్ళీ మన క్లాస్కి వస్తారు. సో ఈ విధంగా వాళ్ళు ఫుల్గా, అంటే మనం ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే మనకి అమ్మో అసోసియేషన్ ఉండదు, భక్తి ఉండదు, మనము పడిపోతాము అని ఫీల్ అవుతూ ఉంటాము. కానీ నాకు అదే అంటున్నాను, వాళ్ళని చూస్తే నాకు ఒక రోల్ మోడల్ లాగా ఫీలింగ్ వస్తుంది. నాకు ఒక్కరోజు 3:30కి అలారం పెట్టుకుంటాను, లేస్తాను, లేచి ఒక్క 5 నిమిషాలు పడుకుందాంలే, 4 అవ్వలేదు కదా అనుకుంటాను. ఇలా పడుకున్న వెంటనే నాకు వాళ్ళు మొత్తం లిస్ట్ కనిపిస్తుంది అనమాట. నాకు ఆ గూగుల్ మీట్లో వాళ్ళంతా లిస్ట్ కనపడుతుంది. అమ్మో వాళ్ళు వచ్చేసి ఉంటారు అనేసి లేచి గబగబా మళ్ళీ స్నానానికి వెళ్తాను. ఎవరంటే ఏమైంది ఇప్పుడే కదా పడుకుని అప్పుడే లేచావంటే, లేదండి వాళ్ళందరూ జాయిన్ అయిపోయి ఉంటారు, నేను వెళ్ళాలి చాంటింగ్కి అనేసి లేస్తూ ఉంటాను అనమాట. సో నాకు నిజంగా అదే అనిపిస్తుంది. సో మనము భక్తి చేసుకోలేమంటే ఎక్కడున్నా చేసుకోవచ్చు అనేది వీళ్ళ ద్వారా నాకు అర్థమవుతూ ఉందన్నమాట. సో థ్యాంక్ యూ మాతాజీ మీ అందరికీ. హరే కృష్ణ. మాతాజీ ద్వాపర యుగం ఆ శ్లోక ఒకటి చెప్పారు, భాగవతం నంబర్ చెప్పరా? 12ది 12.3.52. 12:350. థ్యాంక్ యూ మాతాజీ. సుపర్ణస్కందమారూఢో మేరుశృంగమివాంబుధః పీతవాసా మణిగ్రీవః కుర్వన్వితమిరాదిశః. సో ఈ 5 నుంచి 7 శ్లోకాల వరకు ఆయన యొక్క అందాన్ని పొగుడుతూ ఉంటుంది, ఆయన బ్యూటీని పొగడడం జరుగుతుంది. ఓకే హరే కృష్ణ చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. చదవనా? సుపర్ణ స్కందమారూఢో మేరుశృంగమివాంబుధః పీతవాసా మణిగ్రీవః కుర్వన్ వితిమిరాదిశః. హరే కృష్ణ. గరుడుని స్కందముపై నిలిచిన భగవానుడు మేరు శిఖరంపైనున్న మేఘం వలె గోచరించెను. ఆకర్షణీయమగు పీత వసనమును దాల్చిన ఆ దేవదేవుడు మెడలో కౌస్తుభమణిని ధరించి ఉండెను. అతని దేహకాంతి విశ్వపు అంధకారమును నశింపజేయుచుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, భగవంతుడు ఎలా వచ్చాడు, గరుడు మీద వచ్చాడు అనమాట. అతను ఎలా ఉన్నాడు అంటే, గరుడ స్కందంపై నిలిచిన భగవంతుడు గరుడు మీద ఇట్లా కూర్చొని ఉంటాడు కదా, ఆయన చూస్తే ఎలా ఉంటుందంటే మేరు శిఖరం పైన ఒక మేఘం ఉంటే ఎలా ఉంటుందో అంతలాగా ఉన్నాడు. అంటే మేరు శిఖరం ఎక్కడ ఉంటాం మనం? మేరు శిఖరం ఏంటిది? మేరు పర్వతం కదా మాతాజీ. అంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఇది. మనం ఎవరెస్ట్ ఎత్తైన పర్వతం మాతాజీ అది. కానీ అన్నిటికన్నా ఎత్తైన పర్వతం అంటారు కదా. ఎస్ మాతాజీ, అందుకే చెప్తున్నా. సో అంటే ఎందుకు అలా పోల్చారు అంటే భగవంతుడి యొక్క హుందా ఎలా ఉంటుంది అనేసి. అంటే అత్యంత హైట్ లో ఉండి అలా అక్కడ ఒక మేఘం కూర్చొని ఉంటే మనకి ఎట్లా ఉంటుందో ఆ విధంగా గరుడు మీద భగవంతుడు కూర్చొని ఉండడం అలా కనిపిస్తుంది అనమాట. సో ఆయన ఏం వేసుకున్నాడు? పీతాంబర, పీత వస్త్రం అంటే ఎల్లో కలర్ క్లోత్స్ వేసుకొని ఉన్నాడు. మెడలో ఏంటంటే కౌస్తుభమణి ఉంది. ఇవంతా మనకి తెలిసిందే. సో ఆయన దగ్గర నుంచి ఎంత కాంతి వస్తూ ఉంటుంది భగవంతుడి నుంచి?
విశ్వాన్ని అంధకారం నశింపజేయ లోకాలన్నీ వెలుగైపోతాయి మాతాజీ. ఫ్రెండ్స్ అండి తల చెప్పారు కదా మాతాజీ. సూర్యుల్ని కలిపితే కనపడకపోతే ఎంత వస్తుందో అంత కాంతి వస్తుందన్నమాట. ఓకే, సో ఆ కాంతి అంతా ఏమవుతుంది అంటే మనలో ఉన్న అంధకారాన్ని అసలు మనమే కాదు విశ్వం మొత్తం అంధకారం కూడా నశించిపోతుంది. అంటే ఎందుకంటే దాని నుంచే భగవంతుడి నుంచే సూర్యుడు తీసుకొని సూర్యుడు మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. సో మనకి ఎలా అయితే చైతన్య చరితామృతలో కృష్ణ సూర్య సమ మాయాహయ అంధకార యాహాన్ కృష్ణ తారా నాహి మాయారా అధికార. సో ఎక్కడైతే మనకి కృష్ణ ఉంటాడో అక్కడ మాయ అనేది ఉండదు. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అంటే కృష్ణుడు సూర్యుడి లాగా అనమాట. సో ఎప్పుడైతే మనము ఆ సూర్యుడు వస్తే అంధకారం ఎలా పోతుందో అలాగా మనలోంచి మాయ అనేది పోతుంది అని చెప్పేసి మనకి ఈ శ్లోక వస్తుందన్నమాట. సో అదే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఏదైతే సూర్యుడికి చంద్రుడికి వచ్చే కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది భగవంతుడి నుంచి మాత్రమే, ఆ భగవంతుడి యొక్క దేహ కాంతి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అవి మనకి అది మరి సూర్యుడిది కూడా అక్కడి నుంచే వస్తుంది అని చెప్పడానికి మనకి 7th క్యాంటోలో ఏమేమి చూస్తే మనం భగవంతుడిని గుర్తు తెచ్చుకోవచ్చు అనేసి పుణ్యోగంధ బుద్ధివాచర సౌహమప్సు కౌంతేయ ప్రభాస్మేశ సూర్యయో ఇవన్నీ మనకి అన్ని జ్ఞానాల్లో జ్ఞానాన్ని, బలవంతంలో బలవంతాన్ని, కామంలో కామాన్ని అనేసి మనకి బోల్డ్ అనే శ్లోకాస్ వస్తాయి. సో అలాగే ఇక్కడ భగవంతుడిలో శశి సూర్యయో ఏదైతే కాంతి ఉందో అది కూడా నేనే అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో అంతేకాకుండా మనకి బ్రహ్మ సంహితలో ఎస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటిశ శేషి వసుతాతి విభూతి విన్నాం. ఎన్ని కోటి 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 సూర్యులు కలిపితే ఆ భగవంతుడి యొక్క కాంతి అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనలోను విశ్వంలో ఉన్న అంధకారాన్ని పోగొడతాయి అని చెప్తున్నారు. ఓకే, సో ఆయన కౌస్తుభమణి పీతవాససం మళ్ళీ మేరు పర్వతం మీద ఒక మేఘం ఎలా ఉంటుందో అలా గరుడు మీద ఉన్నాడు. ఆయన వచ్చే దేహ కాంతి విశ్వం అంధకారాన్ని అంతా పోగొడుతుంది. ఇప్పుడు కాశిష్ఠునా కనకవర్ణ విభూషణేన భ్రాజత్ కపోల వదనో విలసత్కిరీటః అష్టాయుధైరనుచైర్మునిభిः సురేంద్రైః ఆసేవితో గరుడ కిన్నర గీత కీర్తిః. అనుచైర్ ఓకే మాతాజీ, అనుచైర్ మునిభిः సురేంద్రైః. మాతాజీ ఇందాక ఎవరో చదువుతా అన్నారు. నేను యా చదవండి మాతాజీ. కాశిష్ఠునా కనకవర్ణ విభూషణేన వాజత్ కపోలవదనో విలసత్కిరీటః అష్టాయుధైరనుచరైర్మునిభిః సురేంద్రైః ఆసేవితో గరుడ కిన్నర గీత కీర్తిః. అంటే ఆయన అనుచైర్ ఎవరెవరితో వచ్చాడు అంటే ముని, ఇంద్ర, సురేంద్ర వీళ్ళందరితో కలిపి వచ్చాడు మాతాజీ, అది అన్నమాట. ఓకే, అనుచైర్ మునిభి సురేంద్ర ఇంద్రైహి. ఓకే, భగవానుని వదనము అతి రమణీయముగా నుండెను. అతని శిరము దేదీప్యమానమగు కిరీటముతోను సువర్ణాభరణములతోనూ అలంకరింపబడి ఉండెను. తేజోమయముగానున్న ఆ కిరీటము దేవదేవుని శిరమున సుందరముగా అమరి ఉండెను. వివిధ ఆయుధములతో నున్న అష్టభుజములను దాల్చిన అతడు సేవానురక్తులకు సురముని గణములతో పరివేష్టితుడై ఉండెను. కిన్నెర లోకవాసియగు గరుడు తన రెక్కలను ఆడించుచు వేద మంత్రములతో ఆ దేవదేవుని వినతించుచుండెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. సో ఇక్కడ మనకి భగవంతుడి యొక్క మళ్ళీ ఆయనే పొగుడుతూ ఉన్నారనమాట, ఎలా ఉన్నారు అనేది. ఆయన ఫేస్ వదనం అంటే ముఖం అనమాట, ఎంతో రమణీయంగా ఉంది. ఇంకా చూసే కొద్దీ ఇంకా చూడాలి చూడాలి అని ఉంది. సో ఆ ఫేస్ లో ఏముంది, తలకి కిరీటం ఉంది. అది ఎలాగా మొత్తం ఆభరణాలతో నిండిపోయి అది ఎంతో చక్కగా ఆయనకి ఆ కిరీటం ఏంటంటే ఎంతో అందంగా అనమాట. కొంతమంది చూడండి, అది మనం చెప్తూ ఉంటాం కదా, ఈ చీర కట్టుకుంటే చీరకే అందం వచ్చింది అంటాం చూడండి. అట్లా ఏంటంటే అది అంత అందంగా ఉందన్నమాట. భగవంతుడి మీద ఉన్న కిరీటము ఆయనకి ఇంకా ఎంతో సుందరంగా అమరి ఉందన్నమాట ఆయనకి, అది చెప్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా అష్టభుజాలు ఏంటి తేడా అంటారు. నార్మల్గా విష్ణు ప్రత్యక్షమైతే ఎట్లా వస్తాడు? ఎప్పుడు మనం ఏం చెప్పుకుంటాం విష్ణు అంటే? 4 భుజాలు. 4
అష్టభుజాలతో. మరి ఇక్కడ ఏంటి తేడా? అష్టభుజాలతో వచ్చారనమాట. సో అష్టభుజాలు అంటే మనకి ఆటోమేటిక్ గా 8 ఆయుధాలని పట్టుకొని వచ్చాడు. సో మనకి ఏంటంటే శంఖ చక్ర గదా పద్మాలు శంఖాన్ని పద్మాన్ని ఏంటంటే మనం ఒక ఆయుధంగా లెక్కేయమన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే 8ని కూడా ఆయుధాల కిందే లెక్కేస్తూ ఉన్నారనమాట. సో అది మనకి కింద మనకి అవి ఏంటి అనేది కూడా చెప్తారు మనకి. సో ఆ విధంగా అది అంతేకాకుండా ఎట్లా అయితే ఒక రాజు వస్తున్నాడు అనుకోండి, ఆ రాజు ఒక్కడే వచ్చేస్తాడా మాతాజీ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే? లేదు మాతాజీ, ముంగట వెనక పరివారం ఉంటారు మాతాజీ. ఎంతో మంది మంత్రులు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎలాగ వస్తారో అదే విధంగా ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఒక్కటే రాడు, ఆయనతో పాటు పరివారం కూడా వస్తారు. వాళ్ళు ఎవరు అంటే సురముని, అంటే మనకి ఈ ఏమంటే మునులు, దేవతలు, మళ్ళీ ఇంద్రుడు, వీళ్ళందరితో కలిపి వాళ్ళ గణంతో ఆయన వచ్చారు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ గరుడు ఏ లోకానికి చెందినవాడు అంటే కిన్నెర లోకానికి చెందినవారు అనమాట. సో అక్కడ ఉండే వాళ్ళందరూ ఏంటంటే మనిషి రూపమే, కానీ వాళ్ళకి రెక్కలు ఉంటాయి, వాళ్ళు ఎగురుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే మనిషి రూపం ఉన్నప్పటికీ నోటితో ఏమీ పాడరు వాళ్ళు, కానీ ఆ రెక్కలతోటే వాళ్ళు భగవంతుని కీర్తిస్తూ ఉంటారనమాట. అందుకే ఆయన ఎప్పుడు వేద మంత్రాలతోటి ఆ రెక్కలు ఊపుతూనే, ఎప్పుడు ఇలా ఊగుతూనే ఉంటాయి. చూడండి మీరు ఎక్కడైనా గరుడు పెడితే ఆయన రెక్కలు ఇలా ఊగుతూనే ఉన్నట్టే ఉంటాయి, ఇలా కూర్చొని కదలకుండా ఉన్నట్టు ఉండదు అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కంటిన్యూస్ గా భగవంతుడి యొక్క నామంలోనే జపించడంలోనే ఉంటాడనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. సేమ్ దాన్నే ప్రపాదుల వారి కింద కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఎప్పుడు 4 చేతులు ఉంటాయి, ఇక్కడ మనకి 8 చేతులు ఉన్నాయి. సో శంఖ చక్ర గదా పద్మ 4 అయితే మిగతావి ఏంటి అంటే ధనస్సు, బాణము, త్రిశూలము, సర్పము అనమాట. ఈ 4 కూడా ఆయన కలిపి పట్టుకొని ఉన్నాడు. ఇదేంటంటే వీరరాఘవాచార్యుల వారు ఆయన చెప్పారనమాట. ఇవి కూడా ఆయుధం కిందే, శంఖము పద్మము కూడా. సో ఈ విధంగా 8 ఆయుధాలని పట్టుకొని ఆయన వచ్చారు అని చెప్పి. సో సెకండ్ది అనుచరులు, రాజు ఎలా అయితే వస్తాడో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎలా వస్తాడో అదే విధంగా భగవంతుడు కూడా ఒక్కడే రాడు, ఆయనతో పాటు మిగతా వీళ్ళంతా కూడా వస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మళ్ళీ కిన్నెర లోకవాసుల గురించి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా భగవంతుడి యొక్క లాస్ట్ శ్లోక భగవంతుడి యొక్క సౌందర్యం గురించి చెప్పేది. పీనాయతాష్టభుజమండలమధ్యలక్ష్మ్యా స్పర్ధశ్రియా పరివృతో వనమాలయాద్యః బర్హిష్మతః పూరుష ఆహ సూతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాదరుతయా సఘృణావలోకః. చదవండి మాత, చదవండి. చదవండి మాత. పీనాయతాష్టభుజమండల మధ్యలక్ష్మ్యా స్పర్ధశ్రియా పరివృతో వనమాలయాద్యః బర్హిష్మతః పురుష ఆహసుతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాదరుతయా సఘృణావలోకః. భావము: దేవదేవుని మెడలోనున్న వనమాల మోకాళ్ల వరకు వేలాడుచుండెను. సుదృఢములు సుదీర్ఘములునైన అతని అష్టబాహులను అలంకరించిన ఆ వనమాల లక్ష్మీదేవి సౌందర్యంనే ధిక్కరించుచుండెను. సంపూర్ణ శరణాగతులైన ప్రాచీన బర్హిసుతులను అంతట భగవానుడు కరుణాదృక్కులతో కాంచి మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలకసాగిన. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళీ ఇంకా భగవంతుడి యొక్క వనమాలి, కౌస్తుభమణి అయిపోయింది, పీతవాసం అయిపోయింది, ఆయన ఏ ఆయుధాలు పట్టుకొని వచ్చాడో అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఆయన ఆ పరిగణంతో వచ్చింది అయిపోయింది. ఇంకా ఏంటంటే ఆయన యొక్క వనమాల. అందుకే చూడండి, ఎప్పుడు మన కృష్ణుడి యొక్క మాల కురుసగా వేస్తామా పొడుగ్గా వేస్తామా? పొడవుగానే ఉంటుంది. ఎందుకు పొడుగ్గా వేస్తాం మాతాజీ, మోకాళ్ళ కింది వరకు. ఎందుకు? ఇక్కడ చూడండి, భగవంతుడి యొక్క మెడలో వనమాల ఎలా ఉంది, మోకాళ్ళ వరకు కూడా వచ్చిందనమాట. అందుకే దాన్ని బాగా కిందకు ఉంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ కరువులాగా తిప్పి మనము ఆ ఫిష్ థ్రెడ్ తోటి కట్టి పైకి కడుతూ ఉంటాం అనమాట. సో అంతేకాకుండా ఆ దండ ఈ ఏదైతే ఉందో ఈ సుదీర్ఘాలైన, ఎందుకంటే బాహువులు బాగా వెడల్పుగా ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ ఉందన్నమాట. ఆ దండ యొక్క అందం ఎలా ఉంది అంటే ఆ లక్ష్మీదేవి అందం కన్నా కూడా
ఎంతో ఎక్కువగా ఉందన్నమాట. అంటే దిగదుడుపు అంటే భావనలు మనకి వాళ్ళు సరోజిని మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి. సో మనకి ఆ ఒక్కొక్కసారి చూడండి ఆ అబ్బాయి అమ్మాయి అందం దిగదుడిపోయి అనుకుంటూ అని చెప్తూ ఉంటాం కదా. ఆ విధంగా ఏంటంటే అట్లా లక్ష్మీదేవి కూడా ఆ వనమాల ఏదైతే ఉందో ఆ వనమాల యొక్క అందం కూడా ఆమె సరిపోదన్నమాట. ఆ విధంగా చెప్తూ ఉన్నారు. సరోజిని మాతాజీ ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళరా. సో నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్రాచీన బర్హి వాళ్ళు పూర్తిగా శరణాగతి పొంది భగవంతుడి యొక్క ఈ తపస్సులో ఉండిపోయారో అప్పుడు భగవంతుడు ఏంటంటే కరుణా హృదయంతో ఆయన కరుణ చూపుతోటి వాళ్ళది ముందుకు వచ్చి ప్రత్యక్షమైపోయి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తూ ఉంది. సో ఈ శ్లోకాలు ఏంటి అంటే మనకి మెయిన్గా ఈ ఏమంటారు భగవంతుడు ఈ పూర్ణ పురుషోత్తముడు ఎందుకు అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మిగతావన్నీ కూడా మనకి పరమాత్మ, నిరాకార బ్రహ్మతత్వం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? భగవాన్ నుంచే వచ్చాయి. సో మూల కారణం ఎవరు అంటే పూర్ణ పురుషోత్తముడు అనమాట. అందుకని భగవంతుడికి ఒక రూపం ఉంది, రూపము లేదు అని అనుకోవద్దు అనేది మనకి ఒక పాయింట్ ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈయన దేవాది దేవుడు అని చెప్పడానికి మనకి కొన్ని శ్లోకాస్ కూడా హింట్ ఇచ్చారనమాట ప్రభుపాదుల వారు. ఎలా అయితే అర్జును మనకి ఈ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమధామ ఎక్కడ చెప్తారు, ఎప్పుడు చెప్తాడు అర్జునుడు ఈ శ్లోకాన్ని? భగవద్గీతలో మాతాజీ భగవద్గీతలోనే ఎప్పుడు, ఏ సన్నివేశంలో? చతుశ్లోకి తర్వాత, చతుశ్లోకి చెప్పిన తర్వాత చెప్తారు, చతుశ్లోకి చెప్పిన తర్వాత చెప్తారు కదా మాతాజీ. చతుశ్లోకి ఏ సందర్భంలో చెప్పాడు చెప్పండి మాతాజీ. ఏదైతే ఆయన మొత్తము ఇది నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదనేసి చెప్తాడు కదా మాతాజీ చతుర్శ్లోకి, అంటే నేనే అన్ని ఇస్తాను బుద్ధిని కానీ భక్తులకి, అప్పుడు ఆయన ఇది చెప్తాడు మాతాజీ. అంటే నీవు తప్ప ఇంకెవరు లేరు నీవే అనేసి ఈయన చెప్పింది నాకు గుర్తుంది మాతాజీ. యాక్చువల్గా సన్నివేశం ఏంటి మీరు చెప్పింది కరెక్టే. నాకు ఇదంతా కూడా ఎప్పుడైతే ఆయన విరాట రూపం చూపిస్తాడో, చూపించిన తర్వాత నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను నాకు వద్దు అంటాడు. వద్దు అనిన తర్వాత నా చతుర్భుజ ఫామ్ చూపిస్తాడు. నాకు ఇది కూడా వద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు నీ ఏమంటారు రెండు భుజాలతో ఉండే మురళీధర రూపం శ్యామసుందర ఫామ్ నాకు చూపించు అని అంటే అప్పుడు చూపించిన తర్వాత ఈయన ఈ శ్లోకాలన్నీ చెప్తాడు. అవునా కాదా? మాతాజీ అది 11th చాప్టర్ మాతాజీ, ఇది 10th లో 10.12, అందుకే నేను అది చెప్పాను. అవునా, నేను తప్పు అయితే. ఓకే 10.12. ఓకే సారీ మాతాజీ. ఎక్కడ మరి ఈ సీన్ వస్తుంది? 10th చాప్టర్లో ఆయన ప్రతి దాంట్లో నేను నేను అని చెప్తాడు కదా. నేను భగవద్గీత చదవాలి ఇప్పుడైతే గ్యారంటీగా. నేను ఇందాక చదివేటప్పుడు కూడా నేను అదే గుర్తుపెట్టుకున్నాను, అదే అనుకోని. ఓకే మనము భగవంతుడు, సారీ మాతాజీ రాంగ్ చెప్పాను నేను. మనము భగవంతుడు ఏంటి మనకి భక్తి శాస్త్రి కానీ మీరు లేకపోతే ఇనిషియేషన్ తీసుకునేటప్పుడు కానీ మీ అందరికీ కూడా ఏ విధంగా మీరు భగవంతుడిని దేవాతి దేవుడు అని మీరు ఎలా చెప్తారు అని అడిగినప్పుడు కూడా మనము ఈ శ్లోకాస్ అన్ని కోట్ చేస్తామన్నమాట. ఎలా అయితే అర్జునుడు ప్రూఫ్ చేసి చెప్పాడు, నారదుల వారు వీళ్ళందరూ మీరు అది 12, 13 శ్లోకాస్ రెండు కూడా కలిపి ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు శ్లోకాస్ అన్నిటినీ కూడా కలిపి చెప్పి ఇవన్నీ కూడా మనం కోట్ చేస్తాం దానికి. సో మీరు ఎవరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ ఇనిషియేషన్ తీసుకోవాలి అని అనుకున్నా, భక్తి శాస్త్రి రాయాలి అని అనుకున్న వీళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో వాటికి మనం ఇప్పుడు ఇక్కడ ప్రభుపాదుల వారు ఏ శ్లోకాస్ అయితే ఇచ్చారో ఇవన్నీ కూడా కోట్ చేయొచ్చు అనమాట. బ్రహ్మ సంహితలు అనాదిర్ గోవింద సర్వకారణ కారణం, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం జన్మాద్యశయతో అన్వయాత్, ఈ శ్లోక ఇవన్నీ కూడా మనం కోట్ చేయొచ్చు. సో అవే ప్రభుపాదుల వారు అన్నిటికీ మూలం ఎవరు అంటే భగవంతుడే, ఆయన నుంచే వచ్చాయి. భగవంతుడికి రూపం లేదు అని అనగొద్దు, మనం కూడా రూపం ఉంది కాబట్టి భగవంతుడికి రూపం ఉంది అనేది మెయిన్గా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఓకే థ్యాంక్ యూ రవిశ్రీ మాతాజీ, స్వర్ణ మాతాజీ, మీరే కరెక్ట్ చెప్పారు, నేను రాంగ్.
సో ఇక్కడ మనకి 7th వరకు ఇది అయిపోయింది. సో 8th శ్లోకా నుంచి మనకి 20 శ్లోకాల వరకు కూడాను ఇప్పుడు ఏమి భగవంతుడు వాళ్ళతోటి ఏం మాట్లాడుతున్నాడు అనేది చూద్దాము. సో ఒక శ్లోక ఈరోజు 8 చూద్దాము, రేపటి నుంచి 9 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. శ్రీ భగవానువాచ వరం వృణీధ్వం భద్రం భో యూయం మే నృపనందనాః సౌహార్దేన పృథగ్ధర్మాస్తుష్టోహం పృథగ్ధర్మాస్తుష్టోహం సౌహృదే నవః. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. మాతాజీ ఇంద్రవత్స. శ్రీ భగవానువాచ వరం వృణీధ్వం భద్రం వో యూయం మే నృపనందనాః సౌహార్దేన పృథగ్ధర్మాస్తు ధర్మాస్తుష్టోహం సౌహృదే నవః. హరే కృష్ణ. భగవానుడు పలికెను, రాజకుమారులారా, మీ యందు గోచరించడి పరస్పర స్నేహభావముచే నేను మిగుల ప్రసన్నుడని అనైతిని. మీరందరూ భక్తి యోగమనడి ఏకధర్మమున నెలకొనియుంటిరి. మీ సౌహార్దముచే అతి ప్రసన్నుడనైన నేను మీకు శుభాశీస్సులు నసుగుచున్నాను. ఇప్పుడు నన్ను ఏదేని వరం అడుగుడు. హరే కృష్ణ మాతాజీ, హరే ప్రణామాలు. కృష్ణ. సేమ్ ఇలాగే ఇంకొకరికి కూడా జరుగుతుంది. మీకు ఎక్కడైనా గుర్తొచ్చిందా? ఆయన వెళ్ళి ఆయన కూడా ఆగిపోతాడు. ఆగిపోయి నేను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏమన్నా అడుగు అని చెప్పేసి, నేను ఎంతో సంతోషించాను నీ నడవడిక వలన అని చెప్పేసి చెప్తారు. అంటే దేవుడు అంటే ప్రహ్లాదం కింద తీసుకోవచ్చు మాతాజీ? కాదు, అట్లా కదా. ఓకే ఓకే, అర్థం కాల. మళ్ళీ ఒకసారి ఇలాగే మనం చెప్పుకున్నదే ఈ రోజు మనం ఋతు మహారాజు మాట్లాడుకున్నట్టుగా. ఋతు మహారాజు కదా మాతాజీ. ఋతు మహారాజు ఎక్కడ జరిగింది ఇది? యజ్ఞస్థలిలో మాతాజీ యజ్ఞం చేస్తాడు ఆయన. యజ్ఞం చేసినప్పుడా? ఎప్పుడైతే ఆయన అశ్వమేధ యజ్ఞాలు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఏం చేస్తాడు? అశ్వాన్ని దొంగిలిస్తాడు అశ్వాన్ని దొంగిలిస్తాడు మాతాజీ. అశ్వాన్ని దొంగిలించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి చెప్పిన తర్వాత భగవంతుడు కూడా వచ్చి ఆయన సర్ది చెప్తాడు అనమాట. ఇంక నువ్వు చేయాల్సినవన్నీ కూడా చేసావు, ఇంకా అవసరం లేదు, ఆపేయి అని చెప్పి వెళ్ళబోతూ ఉండి మళ్ళీ ఆగిపోతాడు. ఆగిపోయి నీ యందు నేనెంతో నాకు నీ నీ మీద నేనెంతో ప్రసన్నుడినయ్యాను, నువ్వు ఏదైనా ఒక వరం కోరుకో అని అడుగుతాడు అనమాట. అప్పుడు పృథుమహారాజు ఏం కోరుకుంటాడు? ఎవరికైనా గుర్తుందా? నీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి అడుగుతాడు. ఆయన ఏమడుగుతాడు? నేను కోరుకునేది ఏముంటుంది, నీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి నా 4th క్యాంటోలో 20వ చాప్టర్లో వస్తుంది అనమాట. మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళండి. సో నాకు ఎంతో నచ్చింది నీ ప్రవర్తన అని చెప్పి ఆగిపోయి మరి వరమే కోరుకోమని చెప్పి చెప్తాడు అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మెయిన్ పరస్పర స్నేహ భావము. ఏంటి ఆ పరస్పర స్నేహ భావం వాళ్ళలో? రచయితాస్లో ఉన్న పరస్పర స్నేహభావం ఏంటంటారు? ఋతు మహారాజు కూడా భగవంతు స్వరూపం కదా మాతాజీ. అది ఓకే మాతాజీ, ఇక్కడ వీళ్ళదని అడుగుతున్నా నేను. పరిచయితాస్తి పరస్పర స్నేహభావం అంటే ఏంటి? మీ యందు గోచరించేటి పరస్పర స్నేహభావం నేను మిగులు ప్రసన్నతునైతిని అని చెప్తున్నాడు కదా. అంటే వాళ్ళు భక్తి యోగాన్ని అందరూ కలిసి పాటించటం వల్ల అంటే ఉన్న 10 మంది కూడా ఒకేసారి కలిసికట్టుగా ఉంటారు మాతాజీ. కలిసి కట్టుగా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని అభిప్రాయ భేదాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి, ఏమీ లేదు. వాళ్ళు ఏం చెప్పుకున్నారు? కృష్ణ భక్తి భావనే హయ్యెస్ట్ అనుకున్నారు. అందరూ కలిసి ఏకకట్టుగా ఒకే రకంగా 10,000 సంవత్సరాలు చేశారు. కొంతమంది ఏమనిపిస్తుంది, అబ్బాయి ఎన్నాళ్ళు చేసాం, భగవంతుడు రాలేదు, ఇంక లేచిపోదాము అనిపి. కానీ ఇక్కడ యూనిటీ అన్నమాట. కలిసి ఉన్నారు, కలిసి కట్టుగా ఆ పనిని చేశారు. సో అంటే భగవంతుడికి ఏం నచ్చుతుందని ఇప్పుడు అర్థమైంది మనకి. మనం కలిసి కట్టుకుండి అందరం కలిసి హరినామ సంకీర్తన ఏదైనా ఒక చేస్తే ప్రోగ్రామ్ని కలిసి కట్టుగా చక్కగా మనం నిర్వర్తించాము అంటే అది భగవంతుడికి ఎంతో ఇష్టం అనమాట. మరి శ్రీల ప్రభుపాదుల వారు కూడా చూడండి, లాస్ట్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి?
చనిపోబోయే ముందు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? నా మీద ప్రేమ చూపించాలి అంటే మీరందరూ యూనిటీగా ఉండి చక్కగా భగవంతుడి యొక్క సేవ చేసుకోండి. ఎందుకు అది చెప్పారు ఆయన? ఎందుకు చెప్పారు అది? మాతాజీ ఎందుకే మాతాజీ కలిసికట్టుగా ఉండకపోతే ప్రచారమైన భక్తి అయినా సాధన అయినా ఏదైనా చేయలేము కదా మాతాజీ. ఇక్కడ అదే కదా, కలిసికట్టుగా ముందు ఉంటేనే ఎగ్జాంపుల్ కదా ఉంటుంది చేస్తున్నారు కదా కదా. మనకి. ఏం జరిగింది ముందు మనకి? భక్తిదాన్ సరస్వతి మహారాజ్ దగ్గర ఏం జరిగింది? అంతా ఆ గౌడీ మంటలు అంతా కల్లోలంగా గొడవలు జరుగుతాయి మాతాజీ. గొడవలు, ఒక యూనిటీ లేక ఎటు పడితే అటు వెళ్ళిపోయి అది అయ్యింది. సో ఆ పరిస్థితి మనకి రాకూడదు అనేసి, అది కాక భగవంతుడికి ఇదే ఇష్టం కాబట్టి ఇది చెయ్యండి అని చెప్పేసి ప్రభుపాదుల వారు కూడా మనకి ఈ ఇన్స్ట్రక్షనే ఇచ్చారనమాట. సో అందుకని ఇక్కడ మనకి మెయిన్గా ఈ కింద మనకి పర్పోర్ట్లో కూడా అనమాట ప్రభుపాదుల వారు మనకి 3 విషయాలు చెప్పాలనుకుంటున్నారనమాట. ఒకటి, మనం అందరమీ కూడా కలిసికట్టుగా యూనిటీగా ఉండి మనము భక్తి చేస్తే భగవంతుడు తొందరగా తృప్తి చెందుతాడు, తొందరగా ప్రసన్నుడవుతాడు అనేది ఒకటి అన్నమాట. ఎందుకు ఎంత ఇదిగా చెప్తున్నారు అంటే, ఈ కలియుగంలో ఈజీయా మాతాజీ యూనిటీ అనేది? ఈ కలియుగంలో కుటుంబ సభ్యులకే పడదు మాతాజీ, బయట వాళ్ళతో ఎలా ఉంటది? అందుకని కలియుగం కలిసికట్టుగా కలహాల ఉండాలని యుగం అని చెప్పారు. పర్టికులర్ గా చెప్తారు. సరే, అలా అని ఇప్పుడు కలియుగం కలహాల యుగం అని ఆధ్యాత్మికంగా చెప్పారు కదా. ఉన్నాము, మనమందరం భక్తుల మధ్యలో లేవంటారా? మనస్పర్ధలు, యూనిటీగా ఉంటాము అందరమే. లేదు మరి అప్పుడు అదే ఎలా తీసుకోవాలి మనం? మాతాజీ అక్కడ ఉన్న సేవలు క్షణమే ఉంటది తప్ప మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత అసలు ఆ భావం ఉండదు మాతాజీ, వెంటనే మర్చిపోతాం. కానీ విడిగా మెటీరియల్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమో మాతాజీ, నాకు తెలిసినంత వరకు అంతే మాతాజీ. విడిగా మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అదే మనసులో పెట్టుకొని వచ్చుకుంటారు, ఇక్కడ అలా ఉండదని. డిఫరెన్సెస్ వస్తున్నాయి మాతాజీ, ఉన్నాయి అవి సేవలో ఉన్నప్పుడు కూడా. మాతాజీ చెప్పింది కరెక్ట్. కాకపోతే మనకి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, ఇట్లా మనకి ఏదైనా చిన్న చిన్నవి అంటే ఆర్గ్యుమెంట్స్ ఇలా తేడాలు వచ్చినప్పటికీ కూడా అవి ఆధ్యాత్మికమే. దేనికి ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి మనకి? దేనికి వస్తున్నాయి? మెటీరియల్ గా రావాలి. ఎందుకు వస్తున్నాయి? ఆధ్యాత్మికంగా ఈ సేవని ఎలా చేస్తే బాగుండు. ఒకసారంట రాధానా స్వామి మహారాజ్ దగ్గరికంట, రాధానా మహారాజ్ స్వామి డిసేపుల్ ఒక ఆయన అనమాట, ఇంకో గురువు డిసేపుల్ ఇంకొక ఆయన అనమాట. సో వాళ్ళు టెంపుల్లో సేవ చేసుకుంటున్నారు. సో సేవ చేసుకుంటున్నప్పుడు ఒకరిది మిస్టేక్ అయ్యింది, ఇంకొక ఆయనేమో ఇది మిస్టేక్ ఇది అనేసి బడబడా ఇంకో డివోటీని, సీనియర్ డివోటీ అనమాట, ఇలా తప్పు చేస్తే ఎట్లాగా, దేవుడికి ఇది అది ఇది అనేసి కొంచెం గట్టిగా అరిచారు. సో ఆయన చాలా ఫీల్ అయిపోయాడు అనమాట. ఫీల్ అయిపోయి ఇంకా నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా అన్నారు అనేసి ఆ ఇద్దరు కూడా ఒక పెద్ద గొడవలాగా తయారైపోయింది అనమాట. సో తయారైపోతే అప్పుడు రాధానా స్వామి మహారాజ్ దగ్గరికి తీసుకెళ్లారంట. అప్పుడు తీసుకెళ్తే ఇతను ఏం చెప్తున్నాడు, నేను కరెక్ట్ చేశాను అనేసి ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా గట్టిగా చెప్తున్నాడు అనమాట. ఆయన తప్పు చేస్తే తప్పని చెప్తే తప్ప, అది ఇది ఏదైనా అరుస్తూ ఉన్నాడంట. చెప్తూ ఉంటే అప్పుడు రాధానా స్వామి మహారాజ్ చెప్పారంట, మనము సేవ అనేది అంటే అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు తప్పు ఎవరు రైటు అనేది కాదు, కలిసికట్టుగా వెళ్ళి ఆ పనిని ఎలా చేశాము అనేది ఇంపార్టెంట్. అంతేకాని నువ్వు తప్పు నేది రైటు అనేది అసలు ఇంపార్టెంటే కాదు అని చెప్పి. సో అందుకని ఏంటంటే మనం ఆధ్యాత్మికతలో కొంచెం ఇలా వచ్చినప్పటికీ కూడా మనకి ఆ సేవ్ అవ్వాలి అక్కడ. అంతేకాని నాది వినట్లేదు అని నేను యుగో తీసుకొచ్చుకొని నేను పక్కకు పోయి ఏడుస్తూ కూర్చుంటే అది కాదనమాట. సో అది ఇక్కడ మెయిన్గా మనకి. సో మనం అంటే భగవంతుడి సేవలో కొంచెం మనస్పర్ధలు వచ్చినా అది ఆధ్యాత్మికత్వమే, అంతేకాని దాంట్లో భౌతికం. అందుకే నాకు ఫస్ట్లో ఉండేదన్నమాట, నేనే ఎక్కువ సేవ చేయాలి అని. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మొత్తం అంతా వాళ్ళే తీసుకుంటూ ఉంటారు, పక్క వాళ్ళకి ఇవ్వకుండా ఇది చేస్తూ ఉంటారు. సో మరి ఇది కూడా ఒక రకమైన గ్రీడీ కాదా అనేసి నాకు డౌట్ వచ్చి నేను అడిగాను అనమాట. అప్పుడు గురు మహారాజ్ చెప్పారు, అది గ్రీడీ కాదు, ఆధ్యాత్మికత ఎంత కుదిరితే అంత చేసుకోవాలి అని అనుకోవడం. బట్ పక్క వాళ్ళది లాగేసి తీసుకొని చేస్తాం చూడు, అది కరెక్ట్ కాదు. కానీ ఎంత దొరికితే అంత చెయ్యాలి అనుకొని ఇంకా చెయ్యాలి అని చూపించుకోవడం అనేది అది గ్రీడీ కింద రాదు అని చెప్పారనమాట. సో అర్థమైందా? భౌతికత్వానికి ఆధ్యాత్మికత దీంట్లో కొంచెం మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా అది ఆధ్యాత్మికత కిందే వస్తుంది అనేది మన కింద ప్రభుపాదుల వారు రాస్తూ ఉన్నారనమాట. సో ఇంకోటి మాతాజీ, ఇప్పుడు ఇలా సాల్వ్ చేసే వాళ్ళది సత్వగుణంలో ఉంటారు మాతాజీ. అదే మనకు బయట ఉండేవాళ్ళు ఇంకాస్త ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు మాతాజీ, చిన్న ప్రాబ్లమ్ని కదా.
అవును. అంటే నాకు అర్థమైంది అది మాతాజీ మీరు చెప్తుంటే. అంటే నేను అనేది ఆ, ఏంటంటే ఇప్పుడు ఇది ఇందులో ఉన్నప్పుడు మనం భగవంతుడి సేవ అవ్వడం చూడాలి కాబట్టి నేను చెప్పింది అయ్యిందా వాళ్ళు చెప్పింది అయ్యిందా అనేది చూడకూడదు. అది మాతాజీ. కాదు, పెద్దవాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళారనుకో, రాధానాథ స్వామి అవును. కాబట్టి ఆయన ఇంకా శుద్ధ సత్వంలో ఉన్నారు అవును. కాబట్టి ఆయన ఈజీగా సాల్వ్ చేయగలిగారు. అంటే ఇద్దరికి అంటే నచ్చే విధంగా ఆన్సర్ చెప్పి చేయగలుగుతారు. కానీ బయట ప్రపంచం ఇప్పుడు భౌతికంగా వెళ్తే దాన్ని ఇంకాస్త ఎక్కువ చేసి ఇంకా ఇంకా వెళ్ళకూడదు ఎక్కువ కదా, చేసి- మనము ఈ ఆ, ఆధ్యాత్మికతాన్ని భౌతిక మనుషుల దగ్గరికి అసలు తీసుకెళ్ళకూడదు మనం. భౌతిక విషయాలు మాతాజీ నేను అనేది అక్కడ ఎందుకు ఇంకా క్రిటికల్ అవుతుంది అనేది నాకు అనిపించింది అలా. హరే కృష్ణ. సారీ మధ్యలో. సో ఫస్ట్ హరే వచ్చేసి కృష్ణ. మనకి ఈ మన మన అందరివి ఒక ఫ్రెండ్లీ రిలేషన్లో ఉండాలి, యూనిటీగా ఉండాలి అనేది ఫస్ట్ లెసన్ అనమాట. సెకండ్ లెసన్ ఏంటి అంటే మన ఆక్యుపేషన్ ఏమై ఉండాలి, ఓన్లీ భక్తి యోగా అయి ఉండాలి, ఇంకోటి ఏది ఉండకూడదు. సో మనము ఆ భక్తి యోగాలోనే ఆ యూనిటీగా ఉండాలి అనేది తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ మూడోది ఏంటి, భగవంతుడి యొక్క సేవ. ఆ సేవలో ఆ యూనిటీని మనం చూపించాలి అనమాట. సో ఈ విధంగా అంటే మన పర్సనల్ వాటిలో యూనిటీ చూపించాల్సిన పని లేదు, బట్ కానీ భగవంతుడి సేవలో ఆ యూనిటీ చూపించాలి. సో ఈ విధంగా ఈ మూడు అనేది మనకి చెప్తూ ఉన్నారు. సో దానికి ఎగ్జాంపుల్గా కింద ఏంటంటే ప్రపాదుల వారు ఐక్యరాజ్య సమితి అని చెప్తాము. అంటే ఏంటి, మనం అందరం కలిసికట్టుగా ఉన్నాము అని. కానీ ఇలా కలిసికట్టుగా ఉంటే యుద్ధాలు ఎందుకు అవుతున్నాయి అంటారు? ఇప్పుడు మనకి వార్ అవుతుంది, ఈ దుబాయ్ మీద వేసినట్టే ఉన్నాడు బాంబులు. ఎందుకు అవుతుంది ఇది యూనిటీగా ఉంటే?